friends, welcome to Tollywood Talkies and this is Dynamic DMK with Burning Blood, Young and Energetic. మరి నాతో పాటు ఒక చక్కటి అందమైన అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా? ఢిల్లీ రాజేశ్వరి గారు. ఆవిడ ప్రముఖ సినీ నటి, అలాగే చాలా చక్కటి గాయని, మంచి డాన్సర్ కూడా నాకు తెలిసి. మరి ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఆవిడ ఒప్పుకోరు నాకు తెలుసు, కాకపోతే నాకు సాక్ష్యాలు నాకున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడదాం. మరి ఢిల్లీ రాజేశ్వరి గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796661, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 666040662451 ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఢిల్లీ రాజేశ్వరి గారికి ఫోన్ చేసి వారితో మాట్లాడండి. మరి రాజేశ్వరి గారు మన స్టూడియోలో ఉన్నారు, వారికి ఘన స్వాగతం పలుకుతాం. నమస్తే రాజేశ్వరి గారు, మీరు మా టోరీ తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్ ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో అండి ఇది. దీనికి మీరు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మీకు హార్దిక స్వాగతం. పదాలు కరెక్టేనండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వెల్కమ్. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది టోరీకి రావడము. ఇన్విటేషన్కి చాలా థ్యాంక్స్. అయ్యో, మీరు రావడం చాలా ఆనందంగా ఉందండి. మా శ్రోతలందరూ మీ గురించిన విశేషాలు తెలుసుకుందామని చాలా ఆతృతగా ఉన్నారు. మరి మీరు హైదరాబాద్లో ఉంటారు, మరి మీకు ఢిల్లీ అప్పుడే నన్ను అసలు మాట్లాడినట్లేదు, ఫోన్ వచ్చింది, వారితో మాట్లాడడం కాలర్ తోటి. హలో, హాయ్ అండి. హలో అండి, నమస్కారం. నా పేరు హరిత. హరిత గారు బాగున్నారా? బాగున్నాం. మీ ఇంట్రొడక్షన్ కూడా అవ్వలేదు, నేను కాల్ చేసేసాను. వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ఎనీథింగ్ ఆఫ్టర్ యూ అండి, మీ తర్వాత ఏదైనా మీరు మాట్లాడండి. ఢిల్లీ రాజేశ్వరి. హలో హరిత గారు, నమస్తే. బాగున్నారా? బాగున్నాను. ఎక్కడి నుంచి చేస్తున్నారు? నేను న్యూయార్క్ నుంచి చేస్తున్నాను. మీరు ఇక్కడ ఏం 540లో మాట్లాడినప్పుడు కూడా నేను మీతో మాట్లాడాను. ఎక్కడండి? లాంగ్ ఐలాండ్ లో రేడియోస్లో ఉన్నప్పుడు, ఉజ్వాల్తో ఉన్నప్పుడు కూడా నేను మీతో మాట్లాడాను. అవునండి, గుర్తుంది నాకు. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. వెరీ హ్యాపీ టు టాక్ టు యూ అగైన్. ఐ నో, మీ ప్లే చూసాను, చిన్న స్కిట్ చేశారు, చాలా బాగా చేశారు TLCలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అలా గుర్తుంచుకొని ఫోన్ చేసి మరీ అభినందిస్తుంటే చాలా 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 ఆనందంగా ఉంది. అయ్యో, మీ పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? మీ పిల్లలు అంతా ఎలా ఉన్నారు? అందరు బాగున్నారండి, అందరు బాగున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు న్యూయార్క్ కి? మళ్ళీ ఎప్పుడు మాకు మంచి మంచి షోలు ఇచ్చి ఎప్పుడు నవ్విస్తారో అని ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తామండి, నవ్వించడానికి సిద్ధం మేము ఎప్పుడు కూడాను. నాట్స్ కి అటాక్ వస్తున్నారండి నెక్స్ట్. ఏమన్నా మళ్ళీ మూవీస్ చేస్తున్నారండి కొత్తవి? చేస్తున్నానండి. ఈ మధ్య కొంచెం అమెరికా రావడం ఎక్కువైపోయింది. మొన్న మళ్ళీ డిసెంబర్లో కూడా వచ్చి, ఈ ఫిబ్రవరిలోనే వచ్చాను వెనక్కి. అవునవును. సో మళ్ళీ మార్చ్ 15th నుంచి చేస్తున్నాను కొత్త సినిమా ఒకటి. అండ్ ఒక సీరియల్ కూడా ఒప్పుకున్నాను చేస్తానని. అదే మీలాంటి వాళ్ళంతా నాకు అదే చెప్పారు, వి వాంట్ టు బి మోర్ క్లోజర్ టు యూ. సో మీరు సీరియల్స్ ఒప్పుకోండి మేడం, అలాగ ఒప్పుకోకుండా ఉంటే ఎట్లాగంటే సరే అని ఒప్పేసుకున్నాను. మంచి పని చేశారు. ఇండియా వస్తే రండి తప్పకుండా. ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ వి విల్ మీట్. Definitely. All the very best. Thanks, and thank you. I hope we'll see you again here. Sure. Very soon. Bye అండి. థ్యాంక్ యూ హరిత గారు. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, రాజేశ్వరి గారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో DMK గారు. నమస్తే అండి. విజయ్ కుమార్ గారు అనంతపూర్ నుంచి మాట్లాడండి. ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో అండి. నమస్తే అండి. నమస్తే విజయ్ కుమార్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాము. చెప్పండి. మీరు హీరోయిన్స్ ఎందుకు ట్రై చేయాలండి? క్యారెక్టర్ గా ఎంటర్ అయినారు. మీరు మీలాంటి ప్రొడ్యూసర్స్ ముందుకు వస్తే నాలాంటి వాళ్ళు తప్పకుండా హీరోయిన్స్ అయిపోతామండి. కాదండి, వేరే విధంగా కాదు, నేను సిన్సియర్ గానే చెప్తున్నాను. అంటే మీ ఇప్పుడు వచ్చి స్లిమ్ గా మీ 2 పీస్ వేసుకుంటే హీరోయిన్ అనే మూడ్ లో ఉండారేమో జనము. అంటే మీ ఫిజిక్, మీ యాక్టింగ్ సరిపోయే క్యారెక్టర్స్ కూడా బోలెడు ఉంటాయి. అవునండి. మీరు ఎందుకు మరి అమ్మగా, మరి పిన్నమ్మగా, అత్తగా వేస్తున్నారు? మీరు గుమ్మడి గారు గుర్తున్నారండి మీకు?
తెలుసు. ఆయన 25 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వేషాలు వేశారండి. అఫ్ కోర్స్ కాదని చెప్పేది. సేమ్ ఇప్పుడు లేడీ గుమ్మడి. జయంతి గారు చూడండి, లక్ష్మి గారు చూడండి, మనము వాణిశ్రీ గారు చూడండి, మనం టీవీలో చూస్తుంటాము, పిక్చర్ చూస్తుంటాము. ఇప్పుడు వాణిశ్రీ గారిని చూడాలంటే 2 కళ్ళు చాలవండి, పక్కన ఇంకో 2 కళ్ళు పెట్టుకోవాలి. అంటే పక్కన రాజేశ్వరి గారు కోపడతారేమో అండి. కాదండి, నేను సరదాగా అంటాను, ఆవిడతో నాకు బాగా చనువు ఉంది, స్వతంత్రం ఉంది. మీరేమో చాలా సింపుల్ గా ఇంట్రొడక్షన్ చేశారు. ఆమె బీకామ్, బీఈడి, పీజీ, డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్, జర్నలిజం చేశారు. అవేం చెప్పలేదు. అయ్యా బాబోయ్, డిఎం గారు మీరు నాకు వద్దండి, ఆయనే కావాలి నాకు ఆర్జేగా ప్లీజ్. ఇద్దరు మార్గం విజయ్ కుమార్ గారు, మీరు నా వృత్తికి ఆశలు పడుతున్నారు. I'm so honored, I'm getting thrilled అండి మీ మాటలన్నీ విని. నా గురించి మీరు ఇంత తెలుసుకుని నాకు ఫోన్ చేశారంటే. ప్రసాద్ గారు బాగున్నారండి? ప్రసాద్ గారు కూడా బాగున్నారండి. ఏంటి మనం ఏమైనా పరిచయస్తున్నాం అండి? లేదండి, దానికేముంది. అంటే మరి మా ఆయన గారి గురించి కూడా అడిగితే నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు నన్ను కన్ఫ్యూజ్ చేసి నాకు ఫ్రెండ్ ఏమో అని. లేదండి, నేను టోరీ రెగ్యులర్ కాలర్. ఓకే, డిఎంకి గారు అడగండి, ఆయన అభిమాని అండి. ఓకే. కళ్యాణ్ గారు ఏం చదువుతున్నారు? కళ్యాణి కాదండి, కళ్యాణ్ ఆదిత్య హయగ్రీవ కళ్యాణ్ మా అబ్బాయి. సో కళ్యాణ్ అని పెట్టాము, లాస్ట్ కళ్యాణ్ అని పిలుస్తాము. యుఎస్ లోనే ఉన్నాడండి. ఏం చదువుతున్నాడు? ఎంఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిపోయి మొన్ననే 4 days బ్యాక్ జాబ్ లో చేరాడు. ఎంఎస్ చదివే అంత అబ్బాయి ఉన్నాడా? ఇక్కడ సేమ్ టు సేమ్ అండి ఇక్కడ. అబ్బా కాదులేండి, నేను పుడుతూనే నా పెళ్లి చేసేసారు మా అమ్మ వాళ్ళు, అందుకని. బాబోయ్, మొన్న వచ్చి సనగారేమో మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనర్, మా అబ్బాయి ప్రొడ్యూసర్ అన్నారు. అక్కడే షాకు. మళ్ళీ మీరు వచ్చి ఎంఎస్సీ చేస్తున్నారు. నారాయణ, ఇలా షాకులు ఇస్తే ఎలాగండి? తట్టుకోవడానికి బలహీనమైన గుండె గట్టిగా సార్. మీ రెగ్యులర్ శ్రోతలు ఎలా ఉండాలంటే చెప్పండి. మీరు చాకులు అంటే మీ శ్రోతలు బాకుల్లా ఉంటారు. అలాగే ఉన్నారు సార్. నేను చాకంటే చురి, చిన్న కత్తి, మీరు తల్వారు సార్. మీరు ఏకంగా పెద్ద తల్వారు, టిప్పు సుల్తాన్ తల్వార్ లాంటి వాళ్ళు మీరు. రియల్లీ గ్రేట్ అండి. నేను ఐఎమ్ ఆల్సో థ్రిల్డ్ జస్ట్ బికాస్ మీకు నేను ఒక ఆర్టిస్ట్ నేను తీసుకొస్తానంటే సీనియర్ జర్నలిస్ట్గా నేను వాళ్ళ పుట్టుపూర్వతరాన్ని తెలుసుకునే ఉంటాను. నేను అంతకుముందు కాస్త కూస్త తెలిసే ఉంటుంది నాకు, లేకపోతే తెలుసుకుంటాను. బట్ మీరు యాజ్ ఎ లిజనర్, యాజ్ ఎ కాలర్, రియల్లీ అప్రిషియేట్ యూ సార్ విజయ్ కుమార్ గారు. రియల్లీ అప్రిషియేట్ యూ, రియల్లీ గ్రేట్. మీరు ఏం చేస్తూ ఉంటారు విజయ్ కుమార్ గారు? మేము ఇక్కడ లోకల్ బిజినెస్ చేసుకుంటా ఉంటామండి. ఓకే అండి. మీ పిల్లలు? సినిమాలు అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు సినిమాల కథ వదిలేసానండి దాదాపు 10 ఏళ్ల నుంచి. అంటే చూస్తా, టీవీలో వస్తే చూస్తా, టికెట్ కొనిపోయేంత సినిమాలు ఏమి కనపడలే నాకు. అది నా సినిమాల్లోకి మీకు నచ్చిన సినిమా ఏది? అన్ని చూస్తానండి. దానికి నచ్చనిది అంటూ ఏమి ఉండదు అక్కడ. ఏ ఫిల్మ్ అయినా కానీ ఆ యాక్టర్స్ అందరూ కరెక్ట్ చేస్తారు. వెనకాల స్టఫ్, ఫౌండేషన్, స్టోరీ లేకపోతే ఏముండదు. వెరీ ట్రూ. చాలా ఆనందంగా ఉంది విజయ్ కుమార్ గారు మీతో మాట్లాడడం. రైట్ అండి, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అట్లా చెప్పి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. నైస్ టాకింగ్ టు యూ అండి. మా టోరీ లిజనర్స్ మామూలు కాదు, మేధావులని మరోసారి నిరూపించారు. ఐ యూస్ టు సే, నేను మామూలుగా అంటుంటాను డిగ్నిఫైడ్ అండ్ రాయల్ లిజనర్స్ అని. రియల్లీ మై టోరీ లిజనర్స్ ఆర్ రియల్లీ డిగ్నిఫైడ్, రాయల్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ డీసెంట్ ఆల్సో. వెరీ డీసెంట్. థ్యాంక్ యూ సార్. నైస్ టాకింగ్ టు యూ. రాజేశ్వరి గారు, మరి హైదరాబాద్లో ఉండే మీకు ఢిల్లీ రాజేశ్వరి అని పేరు రావడం ఏంటంటే నాకు విచిత్రంగా ఉంటుంది. నేను ఢిల్లీలో ఉండేదాన్ని అండి ఇది వరకు. అంటే పెరిగింది అంతా ఢిల్లీ, పుట్టింది పెరిగింది మొత్తం ఢిల్లీ. పుట్టింది ఈస్ట్ గోదావరి. అంటే పెరిగింది ఢిల్లీ. నాన్నగారు అక్కడ జాబ్, తాతగారు కూడా సిమ్లాలో జాబ్ చేసేవారు. మొత్తం నార్త్ ఇండియా. బ్రహ్మాండంగా వస్తుంది హిందీ అయితే. హమ్ హిందీ తోడా ఆతా హై సి. లేదండి, హిందీ అంటే నాకు బాగా ఇష్టం, బట్ అది అంత ఫ్లూయెన్సీ లేదు. ఓకే, చలేగా చల్తా. ఎడ్యుకేషన్ అంతా ఢిల్లీ. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఫీల్డ్ లో ఎడ్యుకేషన్ అంతా సింపుల్ గా తెలిసేసారు. ఆయన ఎంత బాగా చదివాడు, అక్కడ దండకం చదివాడు విజయ్ కుమార్ గారు. మీరేం చదివారు? వాట్ ఇస్ యువర్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్? ఆయన చెప్పాక కూడా మీరు నన్ను పీజీ చేశారు, జర్నలిజం చేశారు, ఇంకా బిజినెస్ మేనేజ్మెంట్ పీజీ చేశాను. అన్ని చేసిన తర్వాత మా ఆయనతో రిమోట్ ప్లేసెస్ కి వెళ్తుంటే నాకేం పని లేక ఈ క్వాలిఫికేషన్స్ పనికిరాక బిఎడ్ చేశాను. మళ్ళీ టీచర్. ఓరి దేవుడు, చదవడమే పనిగా పెట్టుకున్నారు ఒకప్పుడైతే. అదే మా తమ్ముడు కూడా అదే అనేవాడు, ఇంకా చదవడం ఆపేవే, నాకు బోర్ కొట్టేస్తుందని. రియల్లీ గ్రేట్ అండి. ఇంత హైలీ ఎడ్యుకేటెడ్ లేడీ పక్కన నేను కూర్చొని ఆర్జేగా ఉన్నానంటే రియల్లీ ఐఎమ్ ఆనర్డ్. నిజంగా
నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మామూలుగా సినిమా ఆర్టిస్టులు అనగానే ఏదో ఏదో వచ్చారు లేదో 10th అయిపోయిందో లేదో డిగ్రీ డిస్కంటిన్యూ చేసో ఇట్లా ఏదో గ్రాడ్యుయేషనో అనుకుంటారు తప్ప ఇంత హైలీ క్వాలిఫైడ్, ఇంత ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. జర్నలిజం కూడా చేశారు మీరు. ఇప్పుడు నేను మీతో ఆచి తూచి అంటే కొలిచి మరి మాట్లాడాలి. అయ్యో అక్కర్లేదండి. జర్నలిస్ట్తో మాట్లాడేటప్పుడు నేను ఏదో సీనియర్ జర్నలిస్టులనే ముసలాన్ని ఎవరు పట్టించుకోలే అనుకునేవాడిని. ఇప్పుడు చాలా తేడాలు వస్తాయి. అయితే మీరు బాగా పాడతారని తెలుసండి? ఏం లేదండి, అంత లేదు. టోరీ లిజనర్స్ అందరూ ఉంటున్నారండి. చాలా పచ్చబద్ధం అండి. ఎందుకంటే బికాజ్ నేనే ప్రత్యక్ష సాక్షిని. శివానీని ఇంటర్వ్యూ చేసామండి. శివాని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏ పాటలు పాడాలో శివానికి తను పాడి వినిపించారు. అది మా స్టూడియోలోనే. ఆవిడ మర్చిపోయి ఉంటారు. శివాని సింగర్ అండి. ఏం పాట పాడింది ఆవిడ? ఊరుకోండి. శివాని అనేస్తే అందరికీ అర్థం. అదే శివాని అంటే సాయి శివాని అండి. తను కృష్ణలో బ్యూటిఫుల్ సాంగ్ పాడిందండి. అద్భుతమైన పాటలు పాడింది. బంగారు కోడిపెట్ట తను పాడింది. అప్పుడు పోడే పోడే వర్షన్ తెలుగులోను అది పాడుతూ బాగుందిలేండి పాపం. ఆ పాట మంచి పాట బాగా పాడింది శివాని పాపం. బ్యూటిఫుల్ సింగర్ అండి. చాలా యంగ్ స్టేజ్ లో పాడిందండి. నాట్ ఈవెన్ 10th క్లాస్ చదువుకు పూర్తి అవ్వకముందే తను ఆ పాటలన్నీ పాడింది. ఆవిడని ఇంటర్వ్యూ చేశారండి. ఆ పాపని ఇంటర్వ్యూ చేసినప్పుడు తను వచ్చారు. అంటే తన అసలు రాజశ్రీ గారి వెంట తిరుగుద్ది ఆ పాప. అప్పుడు శివాని నువ్వు ఈ పాట పాడు, ఇలా పాడు, ఈ పాట ఇలా పాడితే బాగుంటుంది, హిందీ పాట ఇలా పాడు, ఈ వెస్ట్రన్ సాంగ్ ఇలా పాడు, క్లాసికల్ పాడు అని పాడి వినిపించారు. ఇప్పుడు శివాని కొడుతుంది ఏంటి, నేను ఆవిడ దగ్గర నేర్చుకున్నానా అని. అలాని కాదండి, అంటే తన్ని గైడ్ చేశారు. రియల్లీ బాగా గైడ్ చేశారండి. అప్పుడు నేను విన్నాను ఈవిడ ఢిల్లీ రాజశ్రీ గారు ఏ స్టైల్లో పాడతారు, తనకున్న స్వరజ్ఞానం ఏంటనేది. రియల్లీ గ్రేట్ అండి. మీరు నేర్చుకోకుండా ఎక్కడ వాట్ ఈస్ దట్ ఒక శాస్త్రీయ పునాది లేకుండా మాత్రం అలా పాడటం కష్టం అండి. ఆవిడ ఖచ్చితంగా బాగా పాడతారు. నేనే సాక్షి. చిన్న ఎగ్జాంపుల్ దానికి మళ్ళీ మా పాట పాడిస్తానండి ఆవిడతోటి. దీనికంటే ముందు మరి మీరు మంచి డాన్సర్ అని కూడా తెలిసిందండి నాకు. నిజంగానండి. మీరు ప్రవేశం ఉంది కానీ డాన్సర్ అని చెప్పుకోలేను. క్లాసికల్ అంటే అమ్మ వాళ్ళు పాపం చాలా ప్రయత్నించారు. కానీ ఆ ఢిల్లీలో ఉండడం మూలంగా ఒక గురువు రావడం, మళ్ళీ అక్కడ తట్టుకోలేక వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ మొదటి నుంచి మొదలెట్టడం, ఇంక ఇలా అయ్యేసరికి నేను హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చాను. అమ్మ వాళ్ళకి కూడా చికాకు వచ్చింది, మానేశారు. అంటే ఏ డాన్స్? కూచిపూడి అండి. కూచిపూడి. అస్సలు నేను పక్కా తెలుగు అండి. నేను ఢిల్లీలో ఉన్నాను కానీ ఆ తెలుగు నా నరాల ప్రవహిస్తుంది. అసలు తెలుగు కాదు అని ఎవరన్నా అంటే తెలుగు వాళ్ళం కాదు, తెలుగు అంటే ఇష్టం లేదంటే మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది నాకు. వెరీ గుడ్, గ్రేట్ అండి. మరి కాలర్ లైన్ లో ఉన్నారు మీ పర్మిషన్ తోటి. హలో, హాయ్ అండి. హలో, డిఎంకే గారు బాగున్నారా? అంబరీష్ గారు ఎలా ఉంది అమెరికా? బాగుందండి. ఇప్పుడేదో చెప్తున్నారు రాజేష్ గారు, తెలుగు వాళ్ళు కూడా తెలుగులో మాట్లాడరండి, అదే ప్రాబ్లమ్. అవునండి. తమిళ అనుకోండి, తమిళ మాట్లాడతారు పిల్లలతో పాటు. అవునవును. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ తెలుగు వాళ్ళ పిల్లలు ఉంటారు. నేను యుఎస్ నుంచి మాట్లాడతానండి. యుఎస్ నుంచి ఎక్కడండి? యుఎస్ చార్లెట్ అండి, సౌత్ కేరళ. అవునండి, మేము మొన్న వచ్చాము చార్లెట్ కి. మేము వచ్చా కానీ మిమ్మల్ని కలుద్దాం అనుకున్నా కానీ మాకు టైం దొరకలేదు. ఇప్పుడు కలిసారు, మాట్లాడండి. సో ఇప్పుడు మీ ఫోన్ లో టోరీ పుణ్యం అంటూ ఇప్పుడు కలుస్తాం మిమ్మల్ని, అదే హ్యాపీగా ఉంది మాకు. అదే నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి. అంటే మొన్ననే వచ్చినప్పుడు అన్ని తెలిసాయన్నమాట, స్టేట్స్ అవన్నీ, లైక్ తెలుగు వాళ్ళు ఎలాగా అభిమానంగా ఉంటారో అంతాను. నాకు చార్లెట్ కి ఒక 100 miles అండి అంతే. నేను చార్లెట్ నుంచి ర్యాలీ వెళ్ళానండి, నార్త్ కేరళ. ఓకే, నార్త్ వెళ్ళారు, మేము సౌత్ లో ఉంటాం. ఓకే ఓకే. చార్లెట్ యాక్చువల్ గా వచ్చాము, మేము సింగర్స్ అందరం వచ్చాము. అప్పుడు నేను వచ్చాను కానీ మీరు కదా అప్పుడు మొన్న గీతా మాధురి అందరూ వచ్చారు, అప్పుడు వచ్చారు మీరు? నేను వచ్చాను కానీ తొందరగా వెళ్ళిపోయాను. మా ప్రోగ్రామ్ ఏం లేదు యాక్చువల్ గా అక్కడ. ఓకే, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ మేము వచ్చాము కానీ మీరు కనబడలేదు. అయ్యా, వెళ్ళిపోయాను, తొందరగా వెళ్ళిపోయాను. నేనంటే మా అబ్బాయి ర్యాలీలో చదువుకుంటున్నాడు, ఇంకా ఆతృత కొద్దీ వెళ్ళిపోయాను, నా ప్రోగ్రామ్ లేదు కదా అని. అక్కడ శ్రీని గారు అని ఒక ఆయన ఉన్నారు, వాళ్ళని కలిసాం అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. గ్రేట్ అండి. అట్లీస్ట్ ఇప్పుడన్నా ఫోన్ లో టోరీ పుణ్యం అంటే మంచి మంచి సెలబ్రిటీస్ కలుస్తా ఉండే. కానీ టోరీ పుణ్యం అంటూ మేము కూడా అందరితో వరల్డ్ వైడ్ మాట్లాడగలుగుతున్నాం, అది మాకు చాలా ఆనందంగా ఉంది. అది చాలా చిన్న నెట్వర్క్ కాదండి, చాలా పెద్ద నెట్వర్క్ అండి వాళ్ళది. ఎందుకంటే చాలా అందరు వింటుంటారు విపరీతంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ ఐఫోన్ లో గానీ, కార్లు డ్రైవ్ చేస్తూ గానీ, ఒకప్పుడు రేడియో వినేవాళ్ళం, ఇప్పుడు ఐఫోన్ లోనే వింటున్నాం టోరీది. అంటే రెగ్యులర్ గా మీకు నచ్చుతోందా ఈ ప్రోగ్రామ్ అంతా బాగా? చాలా టైం పాస్ అవుతుంది. ఇంట్లో టీవీ కూడా మధ్య టీవీ చూడట్లేదు. వావ్
ఓహో గ్రేట్ DMK అండి, గారు థ్యాంక్ యూ. మీరు టీవీని కూడా బీట్ చేసేసారు. చేస్తున్నామండి, ఐఎమ్ సో హ్యాపీ. వాళ్ళ ప్రోత్సాహం అండి. టీవీ అచ్చగా రేడియో వింటున్నారు అంటే రేడియో వింటూ 4 పనులు చేసుకోవచ్చు, టీవీ చూస్తే ఒకే పని చేసుకోవాలి, ఒక పని కూడా చేయలేం. మీరేం చేస్తారండి అక్కడ? బిజినెస్ అండి ఆయన. నాదంతా నెట్వర్కింగ్ బిజినెస్ అండి మొత్తం. మీరు టోటల్ గా ఇంట్లో ఫ్రెండ్స్ కూర్చోండి. అయిపోయి అందరికి. అయ్యో మాట్లాడుతామండి, రెగ్యులర్ ఫోన్ చేస్తుంటారు ఆయన. ఓ అవునా? అమెరికాలో నాకు బోల్ మంది మాకు ఫ్రెండ్స్ ఉన్నారండి, నేను వాళ్ళందరికీ అభిమానిని. ఓకే, వాళ్ళందరూ మీ అభిమానులు? కాదండి, నేను డిఎంకే గారి అభిమాని అండి. అదే చెప్పాను కదా, నేనే మీ అభిమాని సార్. మా టోరీ శ్రోతలందరికీ నేను అభిమాని. నాకు జలసీ వచ్చేస్తోందండి డిఎంకే గారిని చూస్తుంటే, అందరూ డిఎంకే గారు అని ఆప్యాయంగా పలకరిస్తుంటే. నేను కూడా మీ అభిమాని అండి, ఎందుకంటే మీ పిక్చర్ కూడా బాగుంటాయి, ఎందుకంటే చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి మొత్తానికి చెప్పించుకున్నాను మీ చేత. థ్యాంక్ యూ. అట్లా. ఏం చేస్తారండి మీరు అక్కడ? నెట్వర్కింగ్ బిజినెస్ అంతా నెట్వర్కింగ్ అండ్ బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటాను అన్ని. ఇప్పుడు మార్కెట్ లో ఏదైనా కొత్త వస్తుందని అందరికంటే ముందు ఆయనకే తెలుస్తుంది. ఆయన ఇమ్మీడియట్ గా దాన్ని కొనేస్తాడు, కొనేసి ఇమ్మీడియట్ గా సెకండ్స్ అనమాట, అక్కడ నెట్ లో కొనేసి నెట్ లో నమ్మేస్తుంటాడు. చాలా మొత్తం నేను జాబ్ చేసేవాడిని, మానేశాను ఒక 5 years నుంచి. సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఆయన సృష్టించుకున్నాడు. ఎందుకంటే నేను పిల్లల్ని చూసుకుంటుంటాను అంతా. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తానండి. మేము జూన్ లో వద్దాం అనుకుంటున్నా, ఈసారి అప్పుడు కలుస్తామండి. జూన్ లో వచ్చినప్పుడు మీరు ఇక్కడికి వస్తే మీరు కలవండి, మేము అక్కడికి వస్తే మేము కలుస్తాం. ఎందుకంటే డిఎంకే గారు మాకు మెయిన్ హెడ్. ఓకే సార్, థ్యాంక్ యూ. జూన్ లో మీరు వస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను సార్, నేను రథ సారథి మీకు వండర్ఫుల్ సర్ప్రైజ్ ఇస్తాను. అంబరీష్ గారు, ఐ ప్రామిస్ యూ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండి. You love it. Thank you, sir. You love it. మీలాంటి వాళ్ళు ఉంటే ఎట్లాంటి ఇచ్చినా మేము కళ్ళు మూసుకుని తీసుకుంటాం మేము. అది షూర్ రండి, అది ఇట్ విల్ బి గిఫ్ట్ ఫర్ యూ అండి, మీకోసం మంచి గిఫ్ట్. మీరే గిఫ్ట్ ఇవ్వాలి తప్ప. ఇంకేంటండి మీ ప్రోగ్రామ్స్ కొత్తగా ఇంకేమైనా వస్తున్నాయండి? నేను మళ్ళీ మార్చి నుంచి చేస్తున్నానండి. ఈ మధ్య యూఎస్ ట్రిప్స్ ఎక్కువైపోయాయి నాకు. ఈ ట్రిప్స్ వెళ్ళడంలో నేను డేట్స్ ఇచ్చుకోలేక వదిలేసుకోవాల్సి వచ్చింది. యూ హావ్ టు చూస్ ఓన్లీ వన్ కదా. ఓకే, మీ బాబాయ్ అండి ఎంఎస్ చేస్తాను ఇక్కడ, లేకపోతే జాబ్ అయిపోయిందండి. ఎంఎస్ అయిపోయి ఒక 4-5 days క్రితమే మిషిగాన్ లో జాబ్ లో చేరాడు, డెట్రాయిట్ లో. ఓ వెరీ గుడ్. 4-5 days అయింది జాయిన్ అయ్యి. సో ఇప్పుడు మళ్ళీ మాత్రం యూఎస్ వస్తే మాత్రం మిమ్మల్ని తప్పకుండా కలుస్తాను మేము. తప్పకుండానండి. డిఎంకే గారి దగ్గర మీ అందరి ఫోన్ నెంబర్లు తీసుకొని నేను మీకు అందరికీ ఫోన్ చేస్తాను వచ్చాక. తప్పకుండా ఇమ్మంటారా అంబరీష్ గారు? యా షూర్, ఓకేనండి. మిమ్మల్ని మీ ఫ్యామిలీని అడిగానని చెప్పండి. ఓకే ఫర్ కాలింగ్ అండి. నైస్ టాకింగ్ టు యు అండి. హ్యావ్ ఎ నైస్ డే సార్. ఆయన అంబరీష్ గారు మాకు రెగ్యులర్గా కాల్ చేస్తారండి, ఒక్కోసారి పోట్లాడతారు ఆయన. నేను ఇందాక నుంచి కాల్ చేస్తున్నాను, నాకు నంబరు వాళ్ళు ఇవ్వట్లేదు, ఏమనుకుంటున్నారు మీరు అంటే. అసలు అంటే అభిమానం అండి, అభిమానానికి నిజంగా దానికి కొలవలేమండి, దానికి ఇంత అని దాన్ని వెలకట్టలేము. ఎందుకు అభిమానిస్తారో మనకు తెలియదు, దానికి మనం ఏం రిపేర్ చేయలేము, ఏం చేయలేమండి. అది దట్స్ ఇట్. ఎందుకంటే నాకు కూడా ఇట్లా కొంతమంది కాల్ వస్తున్నారండి, వాళ్ళంటే కూడా తెలియదు, వాళ్ళు కాల్ చేయకపోతే ఏంటి ఇంకా కాల్ చేయలేదని ఒక వెల్తీగా అనిపిస్తుంది రెగ్యులర్ కాల్ చేసేవాడు. కానీ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే మీకు చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. అంత లేదండి, నేను ఏదో చిన్న 10 రూపాయలు పెన్ పెట్టుకుని రాసుకునే జర్నలిస్ట్ అండి. ఇగో ఇప్పుడు కొత్త అవతారం ఆర్జేగా చేస్తున్నాను ఒక 5 ఏళ్ల నుంచి ఇక్కడ. తెలుగు1 తెలుగు1.com పుణ్యమంట. మా కంటనేని రవిశంకర్ గారు ఆయన స్థాపించిన తెలుగు1.com అండి, అది మా మల్లిక్ గారు. అండ్ రియలీ గ్రేట్ పర్సన్స్ అండి, జస్ట్ లైక్ డెమి గాడ్స్. ఎంత దేవుళ్ళు అంటే వాళ్ళు క్షమించటానికి పర్యాయ పదం ఏదో క్షమయా ధరిత్రి అంటారు కదా స్త్రీని, అంతకంటే ఎక్కువ అండి వాళ్ళిద్దరు. అంతమందిని క్షమించారు, ఎంత ఇది సహనం ఉందో వాళ్ళకి. రియలీ గ్రేట్ పర్సన్స్. వాళ్ళ పుణ్యం అంటే టోరీ ఒకటి వచ్చింది, టోరీలో మేము కూడా ఎంప్లాయీస్ అయ్యాం. మనకు కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ డిఎంకే గారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మాధవి. మాధురి గారు. హలో మాధవి గారు. ఓ, మాకు క్లాస్మేట్ ఉండేదండి. ఒకసారి మాట్లాడానండి ఇంతకుముందు. యా మాధవి గారు మాట్లాడండి. ఢిల్లీ రాజశ్రీ గారు ఉన్నారు. హలో అండి. హాయ్ అండి. మాధవి గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇప్పుడే అందరూ మాట్లాడుతుంటే విన్నానండి. ఓకే, సరే కాల్ చేసి మాట్లాడదామని చేసాం. సో నైస్ ఆఫ్ యూ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను యుఎస్ నుండి కెంటకీ స్టేట్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, వెరీ నైస్ అండి, చాలా ఆనందంగా ఉంది. ఏం చేస్తూ ఉంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ పిల్లలు? పిల్లలు స్కూల్కి వెళ్ళారండి, ఇద్దరు. ఓకే, చెప్పండి ఎలా ఉంది? చలి తగ్గిందా లేదా ఇంకాను?
పర్లేదండి, ఈ ఇయర్ అంత చల్లలేదు, బట్ నిన్ననే స్నో పడింది కొద్దిగా. మళ్ళీ పడిందా? నిన్న స్నో పడింది కొంచెం, బట్ ఇయర్ చాలా బాగుందండి, చల్ల లేకుండా. ఓకే ఓకే. మాధురి గారు చెప్పండి. మాట్లాడండి. అదే మీ మూవీస్ అన్ని చూస్తూ ఉంటామండి. అవునా, చాలా థ్యాంక్స్ అండి. ఏ మూవీ మీకు బాగా నచ్చింది? మీకు ఏ మూవీ బాగా నచ్చింది? థ్యాంక్ యూ అండి. మీకు నా మూవీలో నచ్చింది ఏది? అన్ని చూస్తూ ఉంటామండి. ఓకే. మీరు అమ్మ క్యారెక్టర్స్ గా అట్లా చేస్తుంటారు కదా? అవునవునవును. వాటిల్లో చాలా బాగుంటుంది. కామెడీ వాటిల్లో కొద్దిగా చేస్తుంటారు చూడు, అక్కడ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారండి. థ్యాంక్స్ అండి. మీలాంటి అభిమానులు ఉన్నారు కాబట్టి మేము అలాగా స్టేబుల్ గా నిలబడి రాణించగలుగుతున్నాం. మీతో మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉందండి. మీ యాక్టర్ కాకుండా చాలా మీరు అచీవ్ చేశారు. అయ్యో అవునండి, మీలాంటి అభిమానులు మాట్లాడుతుంటే తెలిసింది, విన్నాను, సరే అనేసి కాల్ చేయాలనిపించింది. సో నైస్. చదవడానికి ఏం లేక మానేసి మళ్ళీ ఇటు వచ్చారండి. చాలా చదవడానికి ఏం లేక వదిలేసి నుండి కూడా చాలా థ్యాంక్స్ అండి. మరి ఇదే కదండి మీ అందరికి దగ్గరికి తీసుకొచ్చింది నన్ను. అది ఇటు కాబట్టి మా అందరికి మీరు ఇదే పరిచయం అయ్యి అభిమానులయ్యాం మీకు. నాకు కూడా ఆనందంగా ఉంది మీ అందరితో మాట్లాడడం. మీ టోరీ మాధవి గారు ఎప్పటి నుంచి వింటున్నారండి టోరీ? నేను 2 years నుంచి వింటున్నానండి. హౌ డు లైక్ అవర్ ప్రోగ్రామ్స్ అండి? ఇట్స్ వెరీ నైస్ అండి. నేను ఫుల్ టోరీ మీదే ఉంటుంది, మార్నింగ్ 9 నుంచి 6 దాకా. గ్రేట్ గ్రేట్. నా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందండి ఓవరాల్ గా? మీ డైలీ వింటామండి, చాలా బాగుంటది. జస్ట్ లైక్ ఎవరో మన రిలేటివ్స్ తో మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతాయి. ఎవ్రీడే మార్నింగ్ 10 నుంచి పెట్టుకుని. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్స్ అందరికి కూడా చెప్తూ ఉంటాను, బాగుంటది అది, 2 hours ప్రోగ్రామ్ వస్తుందని చెప్పి. టాలీవుడ్ టాకీస్. అంటే మీరందరికి ఇండియాకి వస్తే సర్ప్రైజ్ ఇస్తామా అది ఇది అని చెప్తున్నారు కదా, ఈ మాటలు వింటుంటే మాకు కూడా ఇండియాకి రావాలని ఉందండి. మోస్ట్ వెల్కమ్ అండి. దిస్ ఇస్ యువర్ మదర్ ల్యాండ్. మీకు ఆయన ఇచ్చే సర్ప్రైజ్ ఏమిటో తెలిస్తే అలా అనరు మీరు. లేదు లేదండి, జూన్ లో మాత్రం మీరు అందరూ ఇక్కడికి వస్తే డయ్యన్ ఆయన యుఎస్ వెళ్ళిపోతారు, అది మీకు ఆయన ఇచ్చే సర్ప్రైజ్. కాదండి, జూన్ లో నేను ఇక్కడే ఉంటానండి, 100% ఇక్కడే ఉంటాను. అండ్ యుల్ బి థ్రిల్డ్ అండి. ఇక్కడికి వస్తే ఓ డిఎంకేనా, మనం మాట్లాడే డిఎంకేనా అంటారు మీరు. లేదు లేదు, మీరు చూసాం ఫేస్బుక్ లో అవి ఫొటోస్ అన్ని. అది కూడా కాదండి, ఇప్పుడు నేను వాళ్ళ పక్కన దిగినట్టుగా ఉంది కదా, రేపొద్దున నా పక్కన వాళ్ళు దిగుతారండి. That is the future. That is the future. రాజరాజేశ్వరి గారు ఆశీర్వదించారు, ఇంక అంతకంటే కావాల్సిందే ఉందండి. తథాస్తు అన్నారు. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. మంచి వాళ్ళు ఇంకా బాగుండాలి. మాధవ్ గారు, ఇంకా మా ప్రోగ్రామ్స్ లో ఎటువంటి మార్పులు ఉంటే మీకు నచ్చుతుందండి? ఎట్లాంటి ప్రోగ్రామ్స్ అంటే మీరు ఇంకా లైక్ చేస్తారు? ఎట్లా ఉంటే మీకు ఇంకా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? పిల్లలకి ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ గా ఉంటారు. పిల్లలు అడుగుతూ ఉంటారు, మాట్లాడతాం మమ్మీ అనేసి. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి కాల్ చేయించి మాట్లాడిస్తూ ఉంటాను. కిడ్స్ కోసం ప్రోగ్రామ్ చేస్తే బాగుంటుంది అంటారా? బాగుంటదండి. వాళ్ళకి కూడా కొద్దిగా అంటే వాళ్ళకి టైమింగ్స్ అంటే వీకెండ్స్ ఓన్లీ, బట్ ఆ టైంలో మరి ఉంటే కొద్దిగా బాగానే ఉంటది. కాకపోయినా కానీ పిల్లలు ఈ ప్రోగ్రామ్స్ కూడా కాల్ చేయించి మాట్లాడిస్తా ఉంటాను నేనైతే. షూర్ అండి, థ్యాంక్ యూ. సరదాగా ఉంటది. నేను ఐ థింక్ అబౌట్ ఇట్ అంటే డెఫినెట్ గా పిల్లల కోసమే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన, ఐ టాక్ టు మై మేనేజ్మెంట్ అండ్ డెఫినెట్లీ ఐ ప్లాన్ ఏ ప్రోగ్రామ్ అండి ఫర్ కిడ్స్. ఓకే ఓకే అండి. కొద్దిగా ఆన్లైన్ ఆఫర్ లో మాట్లాడాలండి మీతో. ఆఫర్లోనా? ఓకేనండి. ఇప్పుడు పాట వేస్తాను, మీరు అట్లానే ఉండండి. ఆ పాట వచ్చే టైంలో మీరు మాట్లాడదురు కానీ. ఓకేనండి. మరి ఢిల్లీ రాజేశ్వరి గారితో బోల్డని కబుర్లు మాట్లాడాలంటే మరి ఇప్పటిదాకా రెస్ట్ లేకుండా దగ్గర హాఫ్ అన్ అవర్ అయిపోయింది ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి. ఒక పాట నేస్తే ప్రశాంతంగా రాజేశ్వరి గారికి అసలు ఒక మంచి అనేది అవుతారు కనీసం. సో ఇప్పుడు ఒక అంతఃపురం నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నానండి. ఆవిడ టెర్రిఫిక్ క్యారెక్టర్, దాంట్లో అసలు ఎంత ఎలక్ట్రిఫైడ్ క్యారెక్టర్ అంటే అది చూసే వణుకు వస్తుంది. అంత బ్రహ్మాండంగా చేశారు ఆవిడ, అంత న్యాచురల్గా చేశారు, మంచి పేరు వచ్చింది. సో అంతఃపురం నుంచి ఒక మంచి పాట మీకోసం వేస్తున్నాను. ఈ పాట అయిపోయిన తర్వాత విల్ బి బ్యాక్ అగైన్ ఆఫ్టర్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డైనమిక్ డిఎంకే. మరి అలాంగ్ విత్ డైనమిక్ డిఎంకే మరి ప్రముఖ సినీ నటి డైనమిక్ ఢిల్లీ రాజేశ్వరి, డైనమిక్ డేర్ అండ్ డాషింగ్ ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు. మరి వారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796666, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 04066624513 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. రాజేశ్వరి గారు, మీరు అంతఃపురంలో ఒక డైలాగ్ చెప్పారండి. అంతఃపురంలో ఉన్నదే నాకు ఒక డైలాగ్, కానీ ఒక్క డైలాగ్ అన్నా ఇప్పుడు ఏదో అంటారు చూసారా, గంగి గోపాల్ గరిటె ఒకే ఒక్క డైలాగ్తో నాకు ఇండస్ట్రీ మొత్తం వెల్కమ్ పలికింది. ఫిదా అండి అసలు ఆ డైలాగ్ మీరు చెప్పిన స్టైల్కి. అది ఇక్కడ మాత్రం నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కృష్ణవంశీ గారికి. అంటే ఒక కొత్త లేడీయుడ, పైగా ఏమిటో తెలీదు, బ్యాక్గ్రౌండ్ తెలీదు, అయినా కూడా ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసుకుని ఆయన క్యారెక్టర్ ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. మీ హైలైట్ మీ కళ్ళు అండి, ఎవరైనా ఇస్తారు. సో కృష్ణవంశీ గారికి మాత్రం అంటే ఐ థింక్ టుడే ఐఎమ్ హియర్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ క్యారెక్టర్. ఆయన మూలంగానే ఉన్నాను. తర్వాత ఆఫ్ కోర్స్ అందులో ప్రకాష్ రాజ్ గారు కూతురు అదొక విచిత్రం. శారద గారు పక్కన, ఓర్వశి ఎన్ని అవార్డులు తీసుకున్నారు. అంటే నా అదృష్టం, నా డైరెక్టర్ 50% అయితే నా కో ఆర్టిస్ట్ 50%. అక్కడ ప్రకాష్ రాజ్ గారు అన్న ఆయన ఇలా వేసి మెడ ఇలా తిప్పకపోతే నాకు ఆ రియాక్షన్ రాదు. నేను రియాక్షన్ ఇవ్వకపోతే నేను డిఫీట్ అయిపోతాను. అది కృష్ణవంశీ గారికి హ్యాట్స్ ఆఫ్. సాయి కుమార్ గారి లాంగ్వేజ్ లో చెప్పాలంటే కృష్ణవంశీ గారికి వావ్. లేదండి పాపం 2-3 సార్లు పిలిచారు. అడిగారండి, మమ్మల్ని అడిగారు, భయ్యా నువ్వు కూడా వచ్చే జర్నలిస్టులు అందరినీ పెడతా ఉన్నారు, నీ దండం పెడతారాయా, నువ్వు రకరకాల ప్రశ్నలు అడుగుతావు, లేనిపోయింది మా స్టాండర్డ్ ఏంటనేది బయటపడిపోద్ది, నేను రానన్నా. లేదు వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను అవుట్ ఆఫ్ స్టేషన్. అయ్యో. సో ఎప్పుడు పాపం సరే మళ్ళీ ఎప్పుడో చూసి నేనే ఫోన్ చేసి అడుగుదాం అనుకుంటున్నాను, వస్తానండి 3 సార్లు రాలేకపోయానని. కానీ ఎప్పుడు ఏదో ఒక బిజీయే. సరే చూద్దాం ఎప్పటికి వస్తుందో అవకాశం. మీలాగే నాకు కూడా భయమే. ఈ ఒక్క క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పలేను. ఒక్క సినిమా స్టోరీ చెప్తే సినిమా చెప్పలేను. అని ఎందుకు మళ్ళీ సినిమాల్లో ఈవిడ యాక్ట్ చేస్తూ సినిమా ఏమిటో కూడా చెప్పలేదు అంటారని భయం. అదొక ఇబ్బంది. హైలీ ఎడ్యుకేటెడ్ మీరు, ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు, సినిమాల గురించి అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పలేకపోతే అదొక భయం. విచిత్రంగా నేను చెప్పలేదు అనుకోండి, ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నవాడికి సినిమాలు కూడా తెలియదు, ఈవిడికి ఎలా చేస్తోంది అంటారు. తినుకన్నా ఎస్ఐ గారితో నాకు తిండి వేస్తున్నాడమ్మా. అసలు ఆయన్ని నేను పెళ్లి చేసుకోవడమే దండగరా. అసలు నాకు తెలియక అడుగుతానమ్మా, నువ్వు ఆయన ఎలా చేసుకున్నావే, ఎంత తొట్టాడు. అమ్మా ఆ లేవ్ ఫ్రై చిన్నికి పెట్టే. థ్యాంక్స్ రా. అమ్మా ఆ బ్రెయిన్ పీసెస్ అన్ని అన్నయ్యకి పెట్టు, వాడికి చాలా ఇష్టం. అమ్మా గుండెకాయ నువ్వు దాచేసుకో, బ్రెడ్ ఫ్రై మాత్రం మన అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మాడా, ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాడు అనుకుంటారే ఏంటి? వీటిని పందెంకొని మేపినట్టు మేపుతున్నావు. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతామంటే, చీటింగ్ చేసి జైలుకి వెళ్ళొచ్చిన విధమని. పుట్టినప్పుడు వీడి కుడి చేతి మీద మచ్చ చూసి మన వంశానికి ప్రతిష్ట తీసుకొస్తానని చెప్పావు, అప్రతిష్ట తీసుకొచ్చాడే. పెద్ద మీది గాంధీ గారి వంశమని. నానా చీటింగ్ చేసేవాడిని చీటింగ్ చేస్తే చేట్ అనరు, ఊరికే మ్యాటర్ తెలియకుండా మాట్లాడుకో. అవును, ఇవాళ వీడి వల్ల కుటుంబం నిలబడింది. మీ జన్మలో ఇంత మంచి పని ఎప్పుడైనా చేశారా? హలో, లోక కళ్యాణం కోసం ఏ పని చేసినా మంచిదే, అందుకే భగవద్గీత చదవమని. నువ్వు చదివగా గీత, అందుకే వీడు రాత్రి ఇలా ఏడ్చింది. డాడీ ఇదే పని సినిమాలో హీరో చేస్తే చప్పట్లు కొడతారు, మన ఇంట్లో ఉన్న హీరోనేమో గుర్తించట్లేదు. ఎందుకు గుర్తించాం? ఒరేయ్ రాంబాబు ఇలా నువ్వు పోరా. ఇదిగోరా లైఫ్ స్టైల్ లో నన్ను కొనమని గొడవ చేసావే, ఇదిగో లీ జీన్స్, దానికి మ్యాచింగ్ లీ కూపర్ షర్ట్, దానికి మ్యాచింగ్ షూస్, ఇదిగో స్పోర్ట్స్ వాచ్. థ్యాంక్ యూ నానా. థ్యాంక్స్ నాకెందుకురా, ఇవన్నీ నీ డబ్బుతోనే కొన్నాను. వాడబ్బా. అవును, వాడికి ఉద్యోగం వచ్చిందే, వాడికి అడ్వాన్స్ తోనే ఇవన్నీ కొన్నాను. ఉద్యోగం ఎక్కడ నాన్న? సత్యం కంప్యూటర్సా? శంకర్ గౌడ్. శంకర్ గౌడ్ దగ్గర? అవును. నువ్వు కన్న తండ్రివా కసాయవాడివా? చేతులారా కొడుకు జీవితాన్ని నాశనం చేస్తావా? నేను చేసేదే ఉంది, ఆల్రెడీ కన్యమైపోయింది. కానీ వాడు డేంజర్ మనిషి కదా. వీడు మాత్రం తక్కువేంటి? నీ మెల్ను నువ్వు వెళ్ళక్కర్లేదురా. థ్యాంక్స్ నాన్న. వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఊరుకుంటారా? ఇదిగో ఈ 2000 తీసుకుని చివరిసారిగా మీ ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకో. జగపతి బాబు గారు షోకి వెళ్ళారు, ఎవరెవరు రాజమౌళి, కీరవాణి, గుండం గంగరాజు గారు, శ్రీవేల్ గారు వీళ్ళంతా వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత వాళ్ళని చూసి జారేసింది, నాకే జారేసింది. వాళ్ళు పాపం వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళ లైన్లో వాళ్ళు మోనార్కులు. తప్పితే ప్రపంచ జ్ఞానం విషయానికి వస్తే పాపం అదే మాట అన్నాడు పాపం రాజమౌళి గారు. కీరవాణి గారు కూడా అన్నారు, బాబు మేమేదో మా గోళ్ళ నేనేదో పాటలు చేసుకుంటాం, మా వాళ్ళు ఏదో సినిమాలు తీసుకుంటాం, మేము హ్యాపీగా ఉన్నాం, ఇక్కడ తీసుకొచ్చి జగన్ బాబు గారు ఈ రకంగా మమ్మల్ని ఆరేయడం పద్ధతేరా అని అన్నాడు. ఎందుకంటే కొన్ని తెలియదు. ఐన్స్టీన్ గారు లాంటి మహానుభావులు చెప్పులు సైజు కోసం ఇంటికి వెళ్ళి చెప్పులు తెచ్చుకున్నాడు, నేను షూ చేసుకోవడం మర్చిపోయానని చెప్పి. అట్లాంటి మహానుభావుడు. సరే అండి, ఇప్పుడు మంచి పాట వేద్దాం. పాట అయిన తర్వాత మళ్ళీ విల్ బి బ్యాక్ అగైన్. మరి రాజేశ్వరి గారితో మీరు మాట్లాడాలంటే ఏంటిది మాట్లాడాలంటే అని చెప్పి సైలెంట్గా ఉన్నాను అనుకున్నారా? గుట్టకపడిందండి. ఏం చేయండి చెప్పండి, నేను మనిషినే కదా. మరి రాజేశ్వరి గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మంచి పాట అండి. ఆ పాట వేస్తున్నాం. పాట విన్న తర్వాత విల్ బి బ్యాక్ అగైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. మరి డిఎంకే తోటి మన స్టూడియోలో ఫేమస్ సినీ ఆర్టిస్టు, మరి పెద్ద కళ్ళతోటి చక్కగా అందంగా, మరి భయంకరమైన క్వాలిఫికేషన్ అండి. చదువులో సరస్వతి, డాన్స్లో ఆవిడ బ్రహ్మాండమైన డాన్సరు, కూచిపూడి, తర్వాత సంగీతం నేర్చుకున్నారు. బ్యూటిఫుల్ సింగర్. నేను అది ఐ కెన్ అష్యూర్ యూ. మరి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఢిల్లీ రాజేశ్వరి గారు మన స్టూడియోలో ఉన్నారు. కోపంగా చూస్తున్నాను, నాకు కనపడుతుంది అండి. నేను మా పక్కన చూస్తున్నాను, నాకు అర్థమవుతుంది. అంటే నా గురించి ఏవో డబ్బా కొడుతున్నా అన్నట్టు చూస్తున్నారు ఆవిడ, నాకు అర్థమైంది. అయినా సరే మీరు ఆవిడతో మాట్లాడాలంటే నేను మాట తగ్గను. ఆవిడతో మాట్లాడండి. మీరు ఢిల్లీ రాజేశ్వరి గారితో మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038796611, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406624513కి ఫోన్ చేయొచ్చు, లేదా storylive@gmail.comకి మెయిల్ చేయొచ్చు. రాజేశ్వరి గారు, మరి అంతఃపురం అవకాశం ఎలా వచ్చింది? అసలు మీకు నటన మీద స్ఫూర్తి, నటించాలి అనే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? అది చెప్పే ముందు ఇందాకటి పాట రేపల్లెలో రాదులోది అదేనండి, అద్భుతమైన సినిమా. కొన్ని సినిమాలు ఏమీ లేకపోయినా ఎందుకు ఆదరిస్తారో, కొన్ని సినిమాలు అన్నీ ఉన్నా ఎందుకు ఆదరించరో నాకు ఇప్పటికీ అర్థం అవని విషయం. అంటే కన్జ్యూమర్ కోర్ట్ డెసిషన్ అలా ఎందుకు ఉంటుందో, అంటే ఆ బేసిక్స్ ఏమిటో నాకు తెలీదు. ఎంత మంచి సినిమా అంటే మన వాల్యూస్ కాపాడుతూ చూపించే సినిమా అన్నమాట అది. రమణి గారి కథ, బలభద్రపాత్రుని రమణి గారి కథ, ప్రసాద్ గారు ప్రొడ్యూసరు. అసలు చాలా ఎంజాయ్ చేసాము ఆ సినిమా. అంటే ఆ వాల్యూస్ కాపాడడం చూసి మనకి, అంటే నవల్లో అయితే ఇంకా చాలా బాగా రాశారు ఆవిడ. అమెరికా నుంచి వస్తాడు కుర్రాడు, అమెరికా నుంచి వస్తే వాడికి ఇన్కల్కేట్ చేస్తారనమాట అవన్నీ. ఫ్లైట్ లోంచి పైలట్ కాక్పిట్ లోకి వెళ్తాడు ఆ అబ్బాయి, అమెరికా నుంచి వస్తాం వెళ్ళి పైలట్ ని ఒక్కసారి అని అంటారు. అంటే నాకు ఎంత నచ్చిందంటే ఆ సన్నివేశం, అది సినిమాలో లేదు. ఏంటంటే చూస్తాడు పైలట్, ఇలా చూసేసరికి ఈ రూపాయి కాయిన్ ఆ సముద్రంలో వేస్తానంటాడు. అవునండి, ట్రైన్ కృష్ణా నది మీద, గోదావరి నది మీద బ్రిడ్జ్ మీద వెళ్తుంటే చిల్లర వేయడం అనేది నదిలో సాంప్రదాయం. చాలా బాగా రాశారు ఆవిడ నవల్ మాత్రం. సినిమా కూడా ఐ థింక్ ఒక 60% నవల్లో ఉన్న దానిలో నాకు చాలా నచ్చిన సినిమా అది, నేను చేసిన వాటిలలో. ఈ పాట హీరోయిన్ ఆట పెట్టించే పాట అనమాట. తర్వాత దానిలో నేను గిరిబాబు గారు మా మీద కూడా లైక్ మాయా బజార్ కాన్సెప్ట్ తీసుకుని హీరో హీరోయిన్ సేవ్ చేయడానికి వాళ్ళ ఎవరినో పిలుచుకొస్తాడు విలన్. పిలుచుకొచ్చేసరికి ఆ హీరో హీరోయిన్ తప్పించి నేను గిరిబాబు గారు పాట చిల్లక నువ్వే కావాలి అది మేము ఇద్దరం చేస్తా ఉంటే వీళ్ళ మగడుపు కాల, వీళ్ళకి ఈ వయసులో ఇదేం బుద్ధి. గిరిబాబు గారు అంటే పెద్ద ఆయన కాదండి, కానీ మీరు చిన్న వయసులోనే పెద్ద వేషాలు బట్టి గుమ్మడి గారిలాగా ఆయన పాపం చిన్న వయసులో 25 వయసులో 50 వేషాలు వేసాడు. అట్లా క్యారెక్టర్ అయితే ఇంకా అవన్నీ పక్కకి పెట్టాడు. క్యారెక్టర్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ గుడ్ అండ్ వి ఎంజాయ్. అండ్ ప్లస్ అటువంటి సీనియర్స్ తో చేస్తే కూడా మనకి ఎక్స్పీరియన్స్ బాగా వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ టైమింగ్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అప్పటికప్పుడు రకరకాలు మార్చేసుకోగలరండి. డైలాగ్ ఇస్తే ఎన్ని రకాలు కావాలి, వాళ్ళని చూస్తూ మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. 100%. అందులో నాలాంటి వాళ్ళు టోటలీ రా మెటీరియల్ అసలు. ఇది నేను నమ్మనండి, ఎందుకంటే ఆవిడ ఎటువంటి ఆర్టిస్ట్ అనేది ఆవిడ చేసిన సినిమాలు ప్రూవ్ చేసి. అదే చెప్తున్నాను కదా, నా అదృష్టం ఒక ఎత్తు అయితే నాకు దొరికిన అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కృష్ణవంశీ గారు, నా కో డైరెక్టర్, నా కో ఆర్టిస్టులు వీళ్ళందరూ నన్ను ఎత్తేసారు నిజంగా. అక్కడ కొంప మునిగిపోయే పని చేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా ఆడుకుంటున్నావా? అసలు ఏంటి మీ గొడవ? మన ఒక అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడే. అవును పూజ. పూజ కాదు, వీడు చావుకి బాజ. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నావు? ఎవరు? శంకర్ గౌడ్ చెల్లెలే.
మా నాయనే, మా బంగారమే, నువ్వు శంకర్ గౌడ్ చెల్లిని ప్రేమిస్తున్నావా? నేను చెప్పింది వినిపించుకోరేంటి? మీ చెవులు ఏమైనా దిబ్బిలేసిపోయా? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు, కానీ వాడు చెల్లిని ప్రేమిస్తే తప్పేమిటా? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పాడుకెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే. అమ్మా, నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రీ కావాలి. సరే, నాకు తలకాయ కూర. అలాగేరా. నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్కి ఎందుకే? మీకు కావాల్సిన పార్ట్ అన్ని నా బాడీలోనే ఉన్నాయి, దానికోసం తినండి. ఇప్పుడు మరో కాలర్ ఉన్నారండి, వచ్చారు. హలో హలో, హాయ్ అండి. నా పేరు భావన అండి, నిన్న కాల్ చేశాను. యా, భావన గారు బాగున్నారా? హౌ ఆర్ యు మ్యామ్? గుడ్ మార్నింగ్. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? హ్యాపీ అండి, ఫెంటాస్టిక్. డిఎంకే, చార్మినార్, తాజ్ మహల్, బే ఆఫ్ బెంగాల్, అలాగే హిమాలయ పర్వతాలు, ఇవన్నీ అలా ఉంటాయండి. నేను యాక్చువల్లీ నేను 1 వీక్ నుంచి వింటున్నాను స్టోరీ, చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. నిన్న కూడా టైం దొరకలేదు అసలు మీతో మాట్లాడడానికి, జస్ట్ ఫ్యూ సెకండ్స్. అండ్ ఓకే, అంటే ఇక నేను ఇప్పుడు భోజనం చేయకర్లా. థ్యాంక్ యూ, కడుపు నిండిపోయింది. మీ కాంప్లిమెంట్కి చాలా చాలా హ్యాపీగా ఉందండి. కిట్టిగడికి సారీ కిట్టిగడ అంటే నాకు నేను ముద్దు వచ్చినప్పుడల్లా కిట్టిగడ అని అంటే మా నాన్నమ్మ పిలిచేది, అట్లా కిట్టిగడ అని పిలుచుకుంటాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. రియల్లీ నా వాయిస్ నచ్చింది, మా ప్రోగ్రామ్ నచ్చిందండి. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ సో నైస్ ఆఫ్ యూ. నాకు ఇప్పుడే అర్థమైంది మీరు ఎందుకు వెయిట్ పుట్ ఆన్ చేశారు. స్టూడియోలోకి రాగానే అనుకున్నాను ఏంటి ఇంత లావ్ అయ్యారని. లేదండి భావన్ గారు. హలో హలో, పవన్ గారు కట్ అయిపోయిందండి. అయ్యో, అనవసరంగా నేను ఎక్కడో ఎగ్జైట్ అయిపోయి ఆవిడ కాల్ కట్ చేశాను. అయ్యో, అంటే అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం అండి. కమింగ్ బ్యాక్ టు అంతఃపురం, రాళ్లపల్లి గారు లాంటి సీనియర్ ఆర్టిస్టులు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ప్రోగ్రామ్ చేయడానికి వచ్చినప్పుడు తెలుగు 1-2 సార్లు వాళ్ళ లేడీ ఆర్టిస్ట్ డ్రాప్ అయితే వాళ్ళ స్కిట్స్లో అప్పుడు నేను కాంపేరింగ్ చేస్తూ ఉండేదాన్ని ప్రోగ్రామ్స్. వాళ్ళ స్కిట్స్లో నేను పార్టిసిపేట్ చేయడం ఒక ఎత్తు. తర్వాత సిఎస్ రావు గారు అని రైటర్ ఉన్నారు, ఆయన సొమ్మొకడిది సోకొకడిది, ఊరమ్మడి బ్రతుకులు, ఫేమస్ రైటరు అప్పట్లో. ఆయన నన్ను చూసి గణపతి అన్న సీరియల్లో నాకు అవకాశం ఇచ్చారు. దానిలో మళ్ళీ నా కో ఆర్టిస్ట్ రాళ్లపల్లి గారు. హలో, హాయ్ అండి. హాయ్ అండి, నేను బాగున్నాను. అవును గారు, మీ కోపం వచ్చి అడిగారేమని భయపడ్డానండి. లేదు, కాల్ కట్ అయిందండి, ఆటోమేటిక్ కట్ అయింది. అది నా కాళ్ళు కట్ అయిపోయినంత బాధ వేసిందండి. మీరు ఎట్లా మాట్లాడద్దు. లేదండి, అంటే మీ కోపం వచ్చింది అడిగారేమో, ఎందుకంటే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. మీరు మరీ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనుకుని కట్ చేసారేమో అని చెప్పేసి. ఢిల్లీ రాజశ్రీ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో అండి, భావన గారు. ఎలా ఉన్నారు మేడం? బాగున్నారా? నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను నార్త్ కెరళినా అండి. నార్త్ కెరళినా నుంచా? సౌత్ కెరళినా. ఎక్కడ, ర్యాలీయా? ర్యాలీ కాదండి, మాది క్యారీ. ఓ, మీది క్యారీయా? నేను వచ్చానండి మొన్న, క్యారీ వచ్చి నేను 1 వీక్ ఉన్నాను అక్కడ. ఓకే ఓకే, మీరు ఇక్కడ మూవ్ అయ్యి 2 years అయ్యిందండి. ఇంతకు ముందు డెట్రాయిట్ లో ఉండాలా. ఓ అలాగా. రమేష్ గారు ఉన్నారు అక్కడ, వాళ్ళ ఇంట్లో ఉన్నాం మేము 2-3 రోజులు. ఎక్కడండి? క్యారీలో రమేష్ గారు అని చెప్పి ఉన్నారనమాట. చాలా 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 బాగా చూసుకున్నారు మమ్మల్ని. ఆయన వింటారో లేదో ఈ ప్రోగ్రామ్ తెలియదు, కానీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీరు క్యారీ అనగానే నాకు వాళ్ళు గుర్తొచ్చారు. నేను యాక్చువల్ మిమ్మల్ని చూసాను ఇంతకు ముందు, ఇల్లాయి స్టేట్ లో కూడా చూసాను నేను ఒక ప్రోగ్రామ్ అయితే. మీరు వచ్చారు అక్కడ కూడా. ఎక్కడికండి? ఇల్లాయి స్టేట్, బ్లూమింగ్టన్, షికాగో ఏరియా వచ్చారు కదా మీరు ఇంతకు ముందు. ఇండియానా పోలీస్ వచ్చాం. ఇండియన్ తర్వాత ఒకసారి అంటే అక్కడ ఒక షో అయితే వచ్చారు మీరు అక్కడ, అప్పుడు చూసాను మిమ్మల్ని. ఓహో అలాగా. ఇంకా ఇంకేంటండి, ఎలా ఉన్నారు? మీ మూవీస్ బాగుంటాయి, మంచిగా యాక్ట్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ చేతిలో ఇంత కళ ఉంది, చక్కగా మీరు యుఎస్ లో వచ్చేసి మా అమ్మాయిని అందరం జాయిన్ చేసి వస్తాం. ఓ గ్రేట్ భావన్ గారు, మంచి ఆట. అసలు మేము అన్ని ఇన్స్పైర్ అవుతున్నామండి. క్లాసికల్ డాన్స్ ఇంకా
డిఎంకే గారు కొంచెం ఎక్కువ చేసి చెప్తున్నారు అని నమ్మకండి. లేదండి, నేను డిఎంకే ఎప్పుడైనా అబద్ధం చెప్పానండి షోలో? లేదు. యా, కావాలంటే మా సిస్టర్ మంగ గారు ఫోన్ చేస్తారు, అడగండి. మాట అంటే మాట మీద నిలబడతాడు డిఎంకే. ముందే చెప్పుకున్నారని లేదండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ మంగ గారు వస్తారు గ్యారంటీ. లేదండి, చేస్తారు కానీ ఎప్పుడు చేస్తారు తెలియదు. మా సిస్టర్ పాపం బిజీగా ఉంటారు. తర్వాత లక్ష్మి గారు ఉన్నారు, విజయవాడ నుంచి చేస్తారు లక్ష్మి గారు. భలే వాయిస్ అండి ఆవిడది, లక్ష్మి గారిది గ్రేట్ వాయిస్. మాట్లాడండి సార్, మిమ్మల్ని లైన్లో పెట్టి వేరే మాట్లాడుతున్నాం, క్షమించండి. బాబు గారు మీ హాబీస్ అట? మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ అండి మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు ఎట్లా ఉండాలంటే క్లీన్ గా ఉండాలి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇంట్లో క్లీన్ చేస్తూనే ఉంటాను. అండ్ మూవీస్ ఎక్కువ చూస్తా ఉంటాను, చాలా ఎక్కువ మ్యూజిక్ ఇష్టం, బాగా వింటా ఉంటాను. అది కూడా సాఫ్ట్ మ్యూజిక్. మీ వాయిస్ విని మీరు నన్ను ఆట పట్టిస్తున్నారేమో అనుకున్నాను. మాకు మంచి మిత్రులు ఉన్నారు న్యూయార్క్ లో, సరితారెడ్డి గారు, ఆవిడ వాయిస్ లో ఉండొచ్చు మీది. ఓకే, నాకు యాక్చువల్లీ చాలా ఇష్టం క్లాసిక్ గానీ మ్యూజిక్ అని చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా ట్రై చేశాను వెళ్దామని, కానీ వర్కౌట్ కాలేదు. నేను కూడా ప్రస్తుతం నటనా సరస్వతితోనే ఉన్నానండి, మిగిలినవన్నీ నన్ను వదిలేసాయి. ప్రస్తుతం ఓన్లీ యాక్టింగ్ లోనే ఉన్నాను. ఏదో ఒకప్పుడు వేలు పెట్టాను అన్నిట్లలో. లేదండి, రియల్లీ గ్రేట్ అండి. అది కూడా పెట్టాలి కదా, ఛాన్స్ దొరకాలి. అది ఆవిడ సరస్వతి మన్ని కరుణించాలి. సంగీత సరస్వతి అండి, అలాగే నాట్య కళాభారతి, అలాగే ప్లస్ బ్రహ్మాండ నటి. మరి నటరాజ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండబట్టానండి ఇవన్నీ ఆవిడకి సాధ్యమని. అలాగే చదువులు సరస్వతీదేవి అనుగ్రహం అయితే పరిపూర్ణంగా ఉంది. మరి ఢిల్లీలో అంటే ఇక్కడ గోదావరి జిల్లాలో పుట్టి ఢిల్లీలో పెరిగిన బాసర సరస్వతీదేవి అనుగ్రహం ఆవిడకి ఎలా కలిగిందో తెలియదు. పూర్వజన్మ సుకృతం ఏమో మరి. అందుకనే కదండి స్టేబుల్ అయి ఉన్నారు సినీ ఫీల్డ్ లో. దట్స్ అదే మంచి అన్ని కళలు ఉన్నాయి కాబట్టి ఉన్నారు అక్కడ మంచిగా. Yeah, it was nice meeting you, madam. Nice talking to you, Andy. Yeah. Nice talking to you, Andy. And have a nice day, ma'am. Bye-bye, Andy. Right. Bye, Andy. కానీ యుఎస్ నుంచి ఇంతమంది నాకు కాల్ చేస్తున్నారంటే నేను ఒకళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే యుఎస్ నేను వెళ్ళుండొచ్చు, సినిమా షూటింగ్ అని వెళ్ళుండొచ్చు, లేకపోతే పర్సనల్గా రిలేటివ్స్ ఉన్నారని వెళ్ళుండొచ్చు. కానీ అది అవన్నీ పక్కకు పెడితే అవన్నీ సెకండరీ. కాకపోతే అదే ఒక వృత్తిపరంగా అందరినీ కలవాలి, నాట్స్లో మీరు కలవాలి అని ఫస్ట్ మాత్రం నన్ను తీసుకెళ్ళింది గజల్ శ్రీనివాస్ గారికి. ఆయనకు మాత్రం ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. గజల్ శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి లాక్కొస్తానండి మా షోకి. ఎందుకంటే ఆయన సినీ హీరో, ఆయన సినిమా హీరో, యాక్టరు, రైటరు, ఒకటి వాట్ నాట్ గిన్నీస్ బుక్ లోకి ఎక్కారు. గ్రేట్ పర్సనాలిటీ. మెయిన్ సోషల్ సర్వీస్ మోటోతో ముందుకెళ్ళిపోతావు. వాళ్ళ అమ్మాయి సంస్కృతి కానీ, సురేఖ వాళ్ళ వైఫ్ కానీ అందరూ నాకు చాలా మంచి ఫ్రెండ్స్. అంటే ఐ కాంట్ రెసిస్ట్ సేయింగ్, అంటే థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ ఆయనే అంటే ఇటువంటి యాక్టివిటీస్కి దారి తీయించింది. సో గజల్ శ్రీనివాస్ గారు, టోరీ ద్వారా మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ లిస్ట్లో నిలిచి నన్ను మళ్ళీ అమెరికా తీసుకెళ్ళింది విక్రమ్ రెడ్డి గారు. లాంగ్ ఐలాండ్ న్యూయార్క్లో ఉంటారు. ఆయనే పిలిచారు టీఎల్సీ దానికి. ఆయన వాళ్ళ మిస్సెస్ సరితారెడ్డి అని చెప్పే చూడండి, అచ్చా వాళ్ళగే మాట్లాడారు భావన గారు. అనుకున్నాను ఇప్పుడు జోక్ చేస్తున్నారేమో అనుకున్నాను. సో విక్రమ్ రెడ్డి గారికి, సరితారెడ్డి గారికి అనేక ధన్యవాదాలు. అలాగే వాళ్ళకు చిన్న బాబు ఉన్నాడు, వాడిని నేను మర్చిపోలేను. వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కారణమే వాడు. ముద్దుల మూట అనమాట వాడు, సామ్రాట్. నా బాయ్ ఫ్రెండ్. వాడు నిజంగా అలాగే పిలుస్తాడు నన్ను, రాజేశ్వరి అని పిలుస్తాడు వాడు. అలాగే పిలుస్తాడు వాడు, పెట్టినట్టే వాడు. కానీ ఎంత ముద్దొస్తాడంటే నవ్వొచ్చేస్తుంది మనకి. సో వీళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోలేకుండా నేను ఉండలేను. అండ్ వెరీ థాట్ ఆఫ్ దెమ్ మేక్స్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. సో మళ్ళీ మన అంతఃపురంకి వద్దాం. సో వాళ్ళతో సిఎస్ రావు గారు సీరియల్లో చేసినప్పుడు, గణపతి సీరియల్లో చేసినప్పుడు మళ్ళీ రాళ్ళపల్లి గారు నా కో ఆర్టిస్ట్. సో వాళ్ళందరూ కొంచెం నాతో అంటే ఈ రిజర్వ్డ్ మాలోకంతో ఎలా పనిచేయాలో అర్థం కాక ఆయన అన్నారు, నేను ఒక డ్రామా చేస్తున్నాను రవీంద్ర భారతిలో 3 days. సో ఒకరోజు మీరు చెయ్యండి, దానిలో మీకు కూడా ఈజ్ వస్తుంది యాక్టింగ్లో.
అనేసరికి అయ్యో బాబాయ్ నేను డ్రామా చేయడం ఏంటి, అసలు గుర్తుంటాయా నాకు డైలాగ్స్ ఇవన్నీ, ఏదో సినిమాలో అంటే కట్టు టేకు అది. పైగా సిఎస్ రావు గారు నాకు చాలా దగ్గర చుట్టం కాబట్టి ఆయన సీరియల్ 2-3 టేకులు తిన్నా ఆయన ఏమనుకోరు. ఇక్కడ ఏమైనా చేస్తే నన్ను కొడితే వీళ్ళు. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి, వాళ్ళతో మాట్లాడండి వారితోటి. హలో, హాయ్ అండి. హలో సార్, నమస్తే సార్, డిఎంకే గారు. నమస్తే అండి, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. మీరు నజీర్ గారా? లేదండి, నేను మీకు ఇదివరకు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓ గ్రేట్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సింగపూర్ అండి. సింగపూర్ నుంచి మా జనార్దన్ గారు ఉన్నారండి సింగపూర్లో, మాకు ఆత్మీయ మిత్రులు, టోరీ లిజనర్. నేను రాత్రి యాక్చువల్ గా బాబు మోహన్ గారి షో విన్నాను, అప్పుడు విన్నాను జనార్దన్ ఫ్రమ్ సింగపూర్ అని మాట్లాడారు. యా, ఐ బీన్ టు ఇండియా అండి, మొన్న ఈ మధ్య వచ్చారు. రామ్ చరణ్ సినిమా ఓపెనింగ్కి తీసుకెళ్ళాను అన్నపూర్ణ స్టూడియోకి ఆయన్ని. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. రాజమౌళి పక్కన ఉండి ఫోటో దిగెళ్ళారు, ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన, చాలా సంతోషంగా. అదే రాత్రి ఆ షో వినేటప్పుడు నేను విన్నాను యాక్చువల్ గా జనార్దన్ సింగపూర్ అని. యా, మీరు ఎక్కడ? మీరు సింగపూర్ నుంచి. మీ పేరండి? శేఖర్ అండి. శేఖర్ గారు, సింగపూర్లో మీరు ఏం చేస్తుంటారండి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. ఓకే, ఐటీ. ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి. నమస్తే మేడం. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారండి? నేను కూడా బాగున్నాను. ఎక్కడుంటారు సింగపూర్లో? సింగపూర్ వచ్చి మేము ఉంది టెంపనీస్ అని తెలుసండి, ఐడియా ఉంది. మా సిస్టర్ కూడా సింగపూర్లో ఉంటుంది, కానీ ఎక్కడ ఉంటుందో నాకు గుర్తు రావట్లేదు ఆ ఏరియా పేరు. ఓకే, మీరు వచ్చారండి ఎప్పుడైనా? రాలేదు. మా తమ్ముడు ఒక 11 years ఉన్నాడు అక్కడేను, కానీ రాలేకపోయాను నేను ఈ సినిమాల హడావుల్లో పడి. ఓకే. ఎప్పుడో ఉంది, ఇట్స్ ఆన్ ది కార్డ్స్, ఎప్పుడో వస్తాను ఒకసారి. ఓకేనండి. మీరేం చేస్తూ ఉంటారు సింగపూర్లో? నేను ఇక్కడ ఐటీ అనండి, సాఫ్ట్వేర్. చెప్పారు ఆల్రెడీ. ఓకే. ఇది కొత్తపేట మేడం? అవునండి, నాది అంటే నేను పుట్టింది కొత్తపేట. ఓకే. ఎప్పుడైనా వెళ్తా ఉంటారండి కొత్తపేట? అయ్యో అస్తమాను. మా మామయ్య ఇంకా అక్కడ. అమలాపురం అండి. అలాగా, అంటే ఆ ఏరియా అంతా ఒక విధంగా చెప్పాలంటే మా అడ్డా అనే చెప్పాలి. అమలాపురం, ముక్కాముల దగ్గర నేదునూరు మా మేనత్ ఉంటుంది. కొత్తపేట, రావులపాలెం, కోరుకొండ, మా పిన్ని, మా మామయ్యలందరూ అక్కడే ఉంటారు. సో కొత్తపేట మెయిన్ మా తాతగారు ఉండేవారు కాబట్టి ప్రతి ఏడాది సెలవులకు మేము వచ్చేవాళ్ళం అక్కడికి. వేమవరపు వెంకటరమణ శర్మ గారని, ఆయన హోమియోపతి. ఆయన అథారిటీ ఆన్ హోమియోపతి అని చెప్పచ్చు. హోమియోపతి పుస్తకాలు ట్రాన్స్లేట్ చేశారు, మెటీరియా మెడికా అది తెలుగులోకి కాకుండా సొంతంగా కూడా కొన్ని రాశారు. సో తాతగారు పోయారు, అమ్మమ్మ పోయింది, కానీ మామయ్యలు ఇంకా ఉన్నారు. వస్తే అన్నీ ఒకసారి ఆ బెల్ట్ కోనసీమ అంతా చుట్టూ వచ్చేస్తూ ఉంటాము. చిన్నప్పుడు అయితే వచ్చినప్పుడు మంచి సినిమా ఏదైనా ఉంది అమలాపురంలో అంటే అమలాపురం వచ్చేవాళ్ళం కొత్తపేట నుంచి సినిమా చుట్టూ అట్లా. సో ఆ కొత్తపేట అంటే ఒక ఆనందం అనమాట, అది మా ఊరు అన్నట్టు. మీదే ఊరు? అమలాపురం అని చెప్పారు. ఓకే. నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. ఇంకేంటి మేడం, ఇప్పుడు ఏమన్నా కొత్త సినిమాల్లో మీరు రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏమన్నా యాక్ట్ చేస్తున్నారా? ఒక సినిమా రిలీజ్ అయిందండి, నందీశ్వరుడు అని. తారకరత్న సినిమా. అవునండి, తారకరత్న సినిమా. నెక్స్ట్ ఇంకా మళ్ళీ మార్చ్ నుంచి చేస్తున్నానండి. కొంచెం అవుటింగ్ ఎక్కువైపోయి సినిమాలు చేయలేదు. అమెరికా 3 నెలలు టూర్ వేసారండి. 3 నెలలు అమెరికాలో ఉంటే మరి మా సినిమా వాళ్ళకి డేట్లు అన్ని ఇబ్బంది కదండి, షూటింగ్ అన్ని ఆగిపోయి ఉంటాయి. అలానే మళ్ళీ మొదలు పెడుతున్నారండి, మళ్ళీ మార్చి నుంచి మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వస్తున్నారు. మీరు నేను సినిమాలు చూసా తక్కువ అనుకోండి, కానీ కొన్ని గుర్తున్నాయి యాక్చువల్ గా. అంతఃపురం మీరు ఫస్ట్ సినిమా అండి? అవునండి. ఓకే, నాకు అది గుర్తుంది యాక్చువల్ గా. మీరు ప్రకాష్ రాజ్ డాక్టర్ గా చేశారు. ఎగ్జాక్ట్లీ అండి, అవునండి. తర్వాత ఇంద్రా సినిమాలో కూడా మీరు విలన్ కి వైఫ్ గా చేశారు. అవునండి, కరెక్ట్. చిరంజీవి అక్కడికి వచ్చి మొక్కే కదా అని పీకేస్తే ఆ డైలాగ్ ఉంటది, ఆ సీన్ లో ఉంటది. అదే బాబుని విలన్ చంపేస్తాడు ఆ సీన్. నాకు యాక్చువల్ గా మీరు చెప్పినప్పుడల్లా గుర్తొస్తుంది నాకు, మీ యాక్టింగ్ అదంతా గుర్తొస్తుంది. సినిమా పేరు గుర్తు రాలేదు, చాలా సేపు ఉంది. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని గుర్తొచ్చేస్తాయి నాకు యాక్చువల్ గా. సడన్ గా గుర్తొచ్చింది అనమాట నాకు. ఇంకా గ్రేట్ అండి శేఖర్ గారు, అన్ని అలా గుర్తుపెట్టుకున్నారు చక్కగా. ఏం సార్? అన్ని చక్కగా గుర్తుపెట్టుకుని వివరంగా చెప్తున్నారు.
నేను ఫోన్ చేసే ముందు నువ్వు గుర్తు చేసుకునే చేశాను. ఓ వెల్ ప్రిపేర్డ్, గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని వచ్చారు. స్టోరీకి చేస్తా ఉంటాను కానీ మీ షోకి మాత్రం నేను ఇదే ఫస్ట్ టైం సార్. నేను అంటే నేను ఈ మధ్యన అసలు నేను స్టోరీ వినటం స్టార్ట్ చేసింది ఈ మధ్యన. ఎలా ఉంటాయండి నా షో? ఎలా ఉంది? ఫస్ట్ టైం వింటున్నారు కదా? నేను రోజు వింటున్నానండి మీది మాట్లాడటం. ఇదే మీరు మొన్న సన్నా గారు, నిన్న బాబుమోహన్ గారు, ఇవాళేమో ఢిల్లీ రాజేశ్వరి గారు. రోజు వింటున్నాను. చేద్దామా వద్దా అని అలా 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 ఈలోపు మీకు ప్రోగ్రామ్ అయిపోతుంది రాత్రి. సో ఐఎమ్ ఆనర్డ్ అండి, నాకైతే చేశారు మీరు. థ్యాంక్స్ అండి. రాత్రి బాబుమోహన్ గారితో డిఎంకే గారు ఏమన్నారంటే బ్రేక్ తీసుకుందాము అన్నారు. బ్రేక్ అయిపోయింది, బాబుమోహన్ గారికి లేట్ అయిపోయింది, ఇంటికి పంపించేస్తున్నాను అన్నారు. అవునండి, ఆయన పెద్ద ఆయన అయిపోయారు, ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదు. అప్పటికే ఆయన నాకు ఇచ్చిన టైం 1 hour అండి, ఆయన ఇక్కడ ఉంది 1.5 hours అండి. అవునండి, కరెక్ట్. చాలా వస్తూనే ఉన్నాయి కాల్స్ యాక్చువల్ గా. యా అంటే ఆయన అనుకోలేదండి, ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. టోరీ అంటే ఏదో రేడియోలే రెడ్ ఎఫ్ఎం, రేడియో మిర్చి లాగా ఏదో ఉంటుందిలే అన్నట్టుగా వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఈ కాల్స్ అన్ని వినేటప్పటికి ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఓ ఇది ఇంత స్పాన్ ఉందా టోరీకి ఇంతమంది లిజనర్స్ ఉన్నారా అని చెప్పేసి. నేను దేశాల నుంచి ఇంట్లో కాల్స్ వస్తున్నప్పటికీ కొంచెం చాలా ఆనందపడి ఇంకో 1/2 hour పర్లేదు తమ్ముడు చేద్దాం, ఇంకో 1/2 hour పర్లేదు. అవునండి బాగా. సార్ మీది ఫేస్బుక్ లో యాక్చువల్ గా యాడ్ చేసాము నిన్న మీది. ఓ థ్యాంక్ యూ అండి. మీరు యాక్సెప్ట్ కూడా చేశారు రిక్వెస్ట్ యాక్చువల్. యా శేఖర్ గారు, నేను ఓపెన్ అండి, జస్ట్ లైక్ ఓపెన్ బుక్. డిఎంకే అంటే ఇక నా దగ్గర రహస్యాలు దాపరికాలు అట్లాంటివి ఉండవండి. జస్ట్ లైక్ మీరు ఒక పసిపిల్లాన్ని అయితే ఎలా ట్రీట్ చేస్తారో అలా అంత ఓపెన్గా ఉంటానండి. అలా ఉండబట్టే నేను ఇప్పటికీ ఇంత హెల్తీగా హ్యాపీగా ఉన్నాను నేను. అవును సార్, అర్థమైంది. మీ షో చూస్తా ఉంటే మీ మాట తీరు దాన్ని బట్టే నాకు అంతా అర్థమైంది. థ్యాంక్ యూ అండి. మా టోరీ వినండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. టోరీ మీకు ఆనందాన్ని, ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఢిల్లీ రాజేశ్వరి గారు ఇట్లాంటి సెలబ్రిటీస్ అందరూ వరుసగా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇది అంతం కాదు ఇది ఆరంభం అని రీసెంట్గా మొదలుపెట్టాను నేను. సెలబ్రిటీస్ని తీసుకురావడం ఒక 2 weeks అయిందేమో బహుశా. ఇక్కడ నుంచి రెగ్యులర్గా వస్తారండి సెలబ్రిటీస్. నేను చేస్తాను సార్, రేపు మళ్ళీ చేస్తాను సార్. ఓకే సార్, మోస్ట్ వెల్కమ్ అండి. ఓకే సార్, రాజేశ్వరి గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ నీడ్ ఇట్. డిఎంకే గారు ఉంటాం సార్. బాయ్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు శేఖర్ గారు. మరో కాలర్ లైన్ ఉన్నాను, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ అండి. హలో, మీరు కొంచెం సౌండ్ తగ్గించరా ప్లీజ్, మ్యూట్ లో పెట్టరా. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్, దిస్ ఇస్ డిఎంకే. మన స్టూడియోలో రాజేశ్వరి గారు ఉన్నారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, వారితో మాట్లాడతారా? ఓకే అండి, ప్లీజ్ మాట్లాడండి. హాయ్ అండి. హాయ్ అండి, నా పేరు శ్రీదేవి అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? లండన్ నుంచి అండి. ఏం చేస్తుంటారు మేడం అక్కడ శ్రీదేవి గారు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు 1.5 year పాప ఉంది. అది ఇప్పుడు అరుస్తుంది ఆవిడ, కోపం వచ్చినట్టుంది. ఇప్పుడే పడుకొని లేచింది, వచ్చేసింది నా దగ్గరికి. నాకు వినిపించింది ఆ అమ్మాయి అరవడం. అదే అండి, కొంచెం గ్యాప్ ఇచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసింది. పాప పేరేంటి? పాప పేరు కిరణ్మయ్యి అండి, ముద్దు పేరు లక్కీ. హాయ్ లక్కీ, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటున్నారు, ఏం చెప్పాలి? హౌ ఆర్ యూ అంటే ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? హౌ ఆర్ యూ అంటే గ్రేట్ అను. గ్రేట్. వావ్, దట్స్ నైస్. మీరేం చేస్తారు? హౌస్ వైఫేనా? నేను హౌస్ వైఫేనండి. మీ వారు? సరిపోతుంది. మీ వారు ఏం చేస్తారు? మూవీస్ చాలా మటుకు చూసానండి. డి మూవీ చూసాను, నాకు ఆ డి చాలా బాగా ఇష్టం అండి. చంద్రమోహన్ గారితో ఆడుకుంటారు కదండి. అది ఐ థింక్ వన్ ఆఫ్ ది వండర్ఫుల్ మూవీస్. బాగుంటుందండి, కామెడీ, బ్యూటిఫుల్ ఎంటర్టైన్మెంట్. టోటల్ గా అంటే రిపీటెడ్ ఆడియన్స్ ఆ సినిమాకి. నేను యుఎస్ వెళ్ళినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐడెంటిఫైయింగ్ మీ విత్ డి అన్నమాట. బ్రెయిన్ ఫ్రై తింటారా అని, నిజంగా తింటారా అండి మీరు? లేదండి, నేను ఎగ్ కూడా ముట్టుకోనని చెప్పాను. ప్యూర్ వెజిటేరియన్ అండి ఇవిడ. అవునా అండి? ప్యూర్ వెజిటేరియన్. మీ అమ్మ గడుపు కాల ఎవరైనా నరరూప రాక్షసులు అనుకుంటారే.
చంద్రమోహన్ గారు గోల గోల చేస్తుంటాడు పాపం. బాగుంటుందండి ఆ మూవీ. శ్రీదేవి గారు ఎప్పటి నుంచి ఉంటున్నారండి టోరీ మీరు? నేను టోరీ ఒక 3-4 days నుంచి వింటున్నా అంతేనండి. టాలీవుడ్ టాకీస్ 3 రోజుల నుంచి విన్నారా? లేదండి, నేను ఈ 3 days నుంచి నిన్న నుంచి కొంచెం ఎక్కువ వింటున్నా. నిన్న టాలీవుడ్ టాకీస్ లో బాబు మోహన్ గారు వచ్చారు. అవునండి, మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కొంచెం మళ్ళీ మిస్ అయినానేమో అన్నట్లు అనిపిస్తుంది. అంటే పాప రాజేశ్వరి గారు ఏ ప్రమోషన్ లేదండి, మా కోసం మా మీద అభిమానంతో వచ్చారు. నిజంగా నిజాయితీగా చెప్పాలంటే మేము ఆవిడకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మనస్ఫూర్తిగా, 1-10 చెప్పుకోవాలి. ఎందుకంటే ఏం ఆశించలేదు, తాను ప్రమోట్ చేసుకోవడానికి కాదు, టోరీకి రండి అని పిలిస్తే చక్కగా హ్యాపీగా వచ్చారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇప్పుడు థ్యాంక్స్ కన్నా కూడా ఇంకెక్కువ చెప్పాలి, అది నేను చెప్పేది కాదు. వద్దులేండి థ్యాంక్స్, ఇప్పుడు నేను మీకే చెప్పాలి. ఎందుకంటే ఇంత మందితో లండన్ నుంచి, US నుంచి, సింగపూర్ నుంచి ఎంత మందితో మాట్లాడుతున్నాను నేను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు ఇక్కడ మరి సినిమా వాళ్ళనే కాకుండా టీవీ యాక్ట్రెస్ ని వాళ్ళని కూడా అందరూ వస్తారండి, వన్ ఆఫ్టర్ ది అదర్ అందరూ వస్తారు. ఇప్పుడే మొదలెట్టారు కదా ఈ ప్రోగ్రాము, అందరూ వస్తారు 1 by 1. అంటే శ్రీదేవి గారు నేను సినిమా వాడిని అండి, సినిమా జర్నలిస్ట్ ని. టీవీ నాకు పెద్దగా పరిచయం లేదు. మీ కోరిక మీద కాదండి, మీరు కోరితే, మా శ్రోతలు కోరితే ఎవరిని తీసుకురామంటే వాళ్ళని తీసుకొస్తానండి. అదే వాళ్ళతో ఎక్కువ మాట్లాడలేము కదా, వాళ్ళ టీవీ సీరియల్స్ వాళ్ళతోని. మీకు ఏ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ ముందు కావాలో చెప్పండి, డిఎంకే గారిని వాళ్ళ చేత అడిగిద్దాం. అలా అని కాదు, ఎవరినైనా కూడా, అంటే అందరూ ఇట్లా కాల్ చేసి మాట్లాడలేరు కదా. షూర్ అండి, మీరు 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 కానీ కోరితే ఫేస్బుక్లో టోరీ ఉందండి, టోరీలో పోస్ట్ చేయండి. తెలుగు వన్ రేడియో వన్ ఇంటర్నెట్ అని ఉంటుంది, హెడ్ ఫోన్స్ ఉంటుంది దాంట్లో పోస్ట్ చేయండి. మీకు వీ వాంట్ టు టాక్ టు సో అండ్ సో ఆర్టిస్ట్ అని చెప్తే ఐ విల్ ట్రై టు గెట్ దెమ్ అండి. ఏముంటుందండి ఫేస్బుక్ లో? టోరీ అండి, టోరీ అంటే తెలుగు వన్ రేడియో వన్ ఇంటర్నెట్ అని ఉంటుంది. లేదంటే యూ కెన్ యాడ్ మీ డిఎంకే మురళి అని ఉంటుంది ఫేస్బుక్ లో. నో ప్రాబ్లం, మీరు పోస్ట్ చేయండి, నాకు పలానా ఆర్టిస్ట్ తో మాట్లాడాలని ఉంది డిఎంకే గారు, వాళ్ళని తీసుకురండి అనండి, నేను ఐ ట్రై టు గెట్ దెమ్ అండి. యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. యా వి ఆర్ దేర్ అట్ యువర్ సర్వీస్ అండి. ఓకే, థాంక్యూ వెరీ మచ్ అండి. థాంక్యూ సో మచ్. యా యు ఆర్ వెల్కమ్ మ్యామ్. థాంక్యూ అండి. కీప్ లిసనింగ్ టు టోరీ. థాంక్యూ అండి. నైస్ టాకింగ్ టు యు. నైస్ టాకింగ్ టు యు. హావ్ ఎ నైస్ డే మ్యామ్. బై బై చెప్పు. బై బై లక్కీ. బై లక్కీ. బాయ్. ఓకేనండి, మరో కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో హాయ్ అండి, నేను చంద్రకళ వర్జీనియా నుంచి కాల్ చేస్తున్నానండి. హలో చంద్రకళ గారు ఇక్కడ ఉన్నారు, మాట్లాడండి. హలో చంద్రకళ గారు బాగున్నారా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, మాది కూడా నేటివ్ ప్లేస్ కొత్తపేట అండి. అలాగా? నీది తినాలి, మాది తినాలి, మనది తినాలి. ఎవరండి కొత్తపేటలో? కొత్తపేట కొత్త కృష్ణమూర్తి గారి మనవరాలండి. కొత్త కృష్ణమూర్తి గారు అంటే అమ్మకి బాగా తెలుస్తారు, అమ్మ పుట్టిల్లు కొత్తపేట యాక్చువల్ గా. అది ఒకసారి పేపర్లో చదివాను నేను. సంక్రాంతి బాగా జరుగుతుంది కదా మనకి ఇక్కడ. అవునవునవును, సంక్రాంతి అప్పుడు నేను కొత్తపేటలో. సంక్రాంతికి వచ్చాను కదా. అవునవును, డిఎంకే గారు లాంటి వాళ్ళు నన్ను దగ్గరికి వచ్చి అయ్యో మీరు ఇక్కడ ఉన్నారా అని. నేను అదే ఇదే ఫస్ట్ టైం ఈ విధంగా కాల్ చేయడం. చంద్రకళ గారు మీ గురించి చెప్పానండి రాజేశ్వరి గారితో. అదే నేను అసలు చదివాను మీ గురించి. అదే మా హస్బెండ్ కి సుధా అంటే ఇష్టం అనమాట. అదేమో మీ క్యారెక్టర్లు ఇష్టం ఉండేది. ఓ సుధా గారు అంటే సుధా గారు మీ క్యారెక్టర్ మీరు కదా నువ్వే కావాలి. అవునండి, మేము ఇద్దరం చేసాం. అదే ఇద్దరు క్యారెక్టర్ కొంచెం కాంపిటేటివ్ గా ఉంటే మా వారు సుధాకి ఢిల్లీ రాజేశ్వరం ఇష్టం కాకపోయేదని అనమాట. ఎంతైనా కొత్తపేట అభిమానం కదండి, లోకల్ ఫీలింగ్. అదే మా హస్బెండ్ ఇష్టదారి అనండి, కానీ అదే మా హస్బెండ్ కి ఆ క్యారెక్టర్స్ నచ్చేవారు. ఇద్దరు ఒక్కలాగే ఉంటది. నాకైతే ఏమని చెప్తా. సుధా నాకన్నా చాలా సీనియర్ అండి. ఎక్కడండి గ్యాంగ్ లీడర్ నుంచి ఉన్నారు. చూడడానికి ఇద్దరిది సేమ్ కాంపిటేటివ్ గా అనిపిస్తుంది మాకు. ఆవిడ చాలా సీనియర్ అండి, ఆవిడ సుధా గారు చాలా సీనియర్. అంటే ఇప్పుడు ఏంటంటే మీకు గుమ్మడి తెలుసా అండి చంద్రకళ గారు? పాత సినిమాల్లో తెలుసండి. ఆయన పాపం 25 ఏళ్ల వయసులో 50 ఏళ్ల వేషాలు వేసేవాడు ఆయన. అందరికంటే చిన్నవాడు అయి ఉంటే అందరికంటే పెద్ద వేషాలు వేసేవాడు ఆయన. కుటుంబం పెద్దగా, ఇంటి పెద్దగా యాక్ట్ చేసేవాడు పాపం. అందరికంటే చిన్నవాడు ఆయనే.
ఆ టైప్లో ఈవిడ లేడీ గుమ్మడి అనమాట. అంటే చిన్న వయసు చిన్నదైనా పెద్ద వేషాలు వేస్తుంటారు. మీరు చాలా మిస్ అయ్యారు ఫేస్బుక్లో. నేను మార్చి నుంచి చేస్తున్నానండి మళ్ళీ. నేను మన వర్జీనియా వచ్చాను యాక్చువల్గా. ఓకే ఓకే. వర్జీనియాలో ఒక 2 days ఉన్నాం మేము మొన్న. ఓకే. మీరు ఇందాక మీ బర్త్డే విషెస్ కూడా మిస్ అయ్యి ఉన్నారు. ఏంటండి చంద్రకళ గారు? ఏంటండి టాలీవుడ్ టాకీస్ బాగుందండి, అదే నేను వింటూ ఉంటాను. టాలీవుడ్ టాకీస్ కాల్ చేయడం. టాలీవుడ్ టాకీస్ బాగుంటుందండి. బాగుందండి, చాలా బాగుంది. టోరీ ప్రోగ్రామ్స్ అని వింటుంటారా? వింటూ ఉంటాను. అనీష్ నందిని ప్రోగ్రామ్స్ అవి అందరూ వింటుంటాను. ప్రస్తుతానికి అయితే వాళ్ళందరూ లేరండి. నందిని, శ్రావ్య వీళ్ళందరూ ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికైతే. ప్రస్తుతం డిఎంకే, రమేష్ ఇట్లా కొంతమంది, స్వేచ్ఛ ఇట్లా మారారండి, మాధురి స్టాఫ్ మారారు. మరి నేను టాలీవుడ్ టాకీస్ డైలీ ఈవినింగ్ చేస్తుంటాను 2 hours. ఇట్లా సెలబ్రిటీస్ వస్తుంటారు. మీరు ఇందాక స్టోరీ బాగుంది. మాకు మా హౌస్ వైఫ్స్ అందరికి మంచి టైం పాస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇలాగే ప్రోత్సహిస్తుండండి, టోరీ వింటుండండి. మరి ఓకే చంద్రకళ గారు. బాయ్ చంద్రకళ గారు. కొత్తపేటలో కలుద్దాం ఎప్పుడైనా సంక్రాంతికి. ఓకేనండి, హ్యావ్ ఎ నైస్ డే అండి. చంద్రకళ గారు పాపం ఆవిడ గోల ఫేస్బుక్లో మీతో మాట్లాడాలి, మీ ఆశీర్వాదం తీసుకోవాలి, నా బర్త్డే బ్లెస్సింగ్స్ నాకు చెప్పలేదని చెప్పి మాకు ఫేస్బుక్లో ఎందుకు ఉండలేదని అన్నారు. మరో కాలర్ ఉన్నారని వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్ మ్యామ్. దిస్ ఇస్ డిఎంకే. గారు చెప్పండి మేడం. చంద్రకళ మాట్లాడుతున్నానండి. ఎవరండి? చంద్రకళ మాట్లాడుతున్నాను. ఇప్పుడు చంద్రకళ మాట్లాడారు, మీరేనా? నేను ఫేస్బుక్ లో ఇచ్చింది నేనండి. ఓ గుడ్నెస్ గుడ్నెస్, మై గాడ్, మీరు అనుకోని వేరే చంద్రకళ వర్జీనియా నుంచి సారీ అండి. మీరు అనుకోని వర్జీనియా చంద్రకళ గారిని ఇందాకనే సతాయిస్తున్నారు. ఆవిడేమో కాదండి సంక్రాంతి కొత్తపేట అక్కడ. అట్టర్లీ కన్ఫ్యూజ్డ్, టోటల్లీ. నేను అయ్యో మీరు ఆవిడకి చెప్తున్నారని చెప్పి నేను ట్రై చేశాను కాల్ చేయడం. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇదిగో ఇక్కడే ఉన్నారు రాజేశ్వరి గారు. చంద్రకళ గారు. రాజేశ్వరి గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఎంత మిస్ చేస్తున్నానో నేను ఫేస్బుక్ లో. అవునా అండి? సీరియస్ గా లాస్ట్ ఇయర్ నాకు బర్త్డే కి ఫస్ట్ విష్ చేసింది మీరే. ఓ అలాగా. ఎప్పుడు మీ బర్త్డే అంటే ఫేస్బుక్ డియాక్టివేట్ చేశాక నేను బర్త్డేస్ మర్చిపోయాను ఎప్పుడు ఎవరు ఉన్నాయో. అవును, అయిపోయింది 10th జనవరికి. బిలీటెడ్ బర్త్డే విషెస్. ఇంకా ఇయర్ అవ్వలే, 1 month జస్ట్ అవుతోంది కదా. ఓకే, టోరీ తరపున కూడా మీకు నేను బిలేటెడ్ బర్త్డే విషెస్ అండి చంద్రకళ గారు. థ్యాంక్ యూ అండి. మరి నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి మంచి పార్టీ ఇవ్వండి టోరీ తరపున. సారీ, మీ తరపున టోరీకి. థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడండి, రాజేశ్వరి గారితో మాట్లాడండి. రాజేశ్వరి గారు చెప్పండి. మీ దీగా చాలా చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫేనా? లేదండి, నేను బాంబేలో జాబ్ చేస్తున్నాను. అదే మీ ఏమిటి చెయ్యి ఉంటుంది కదా, హస్తం ఉంటుంది, సూచి కాదు, సూచి ఇలాగా ముద్ర అనమాట, సూచి ముద్ర. ఏమండి గుర్తొచ్చాను? యా మీరు బాంబే అనగానే గుర్తొచ్చింది. కాకపోతే ఇందాక అంటే ఓకే అంటే వేస్టింగ్ టూ మచ్ టైమ్ ఆన్ ఫేస్బుక్ అని కొన్నాళ్ళు డియాక్టివేట్ చేసేసాను. చూద్దాం ఎన్నాళ్ళు ఉండగలను లేకుండా అని. ఫేస్బుక్ గంట ఓపెన్ చేసి పిచ్చెక్కుతుంది, అర్ధరాత్రి నిద్రలు పట్టపోతే వచ్చి కూర్చొని ఫేస్బుక్ లో కూర్చుంటాను నేను. అంటే ఎడిక్షన్ ఎక్కువైపోయినప్పుడు మనంతట మనం తగ్గించుకోవాలి కదా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా మంది చెప్పారు పాపం. అంటే నేను మెయిన్ గా జోక్స్ అవి ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని దానిలో. సో వీఆర్ మిస్సింగ్ యువర్ జోక్స్.
పొద్దున్న లేస్తూనే ఏదో ఒక జోక్తో గుడ్ మార్నింగ్. ఓకే, నేను పొద్దున్న లేగడంతో ఈ రోజు పలానా సెలబ్రిటీ తోటి వస్తున్నాను లైవ్ షోకి, ఇది నేను వేసేది. ఫుల్ బిజినెస్ అన్నమాట. ఏమండి నా వృత్తి ఇంకా చాలా మంది కాల్ చేస్తారు అనుకుంటాను, నేను ఉంటాను. మరి ఏమండి ఇంకా చాలా మంది కాల్ అనుకుంటాను, నేను ఫేస్బుక్ ఇష్యూస్ అన్ని తీసుకుని కూర్చున్నాను. ఏం పర్లేదండి, మాట్లాడండి మీ తర్వాత ఎవరన్నా. అయ్యో ఒక్కలేదండి. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు, మీతో మాట్లాడి నేను మళ్ళీ ఫేస్బుక్ లో న్యూ అకౌంట్ తో వస్తానండి, అప్పుడు మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. ఓకే ఓకే, ఇప్పుడు నా ఫోటో ఉంటుంది, చెయ్యి తీసేసా. ఓ నాకు పేరు గుర్తుంది, మీకు చంద్రకళ చక్కాల అనేదో ఉండేది కదా. అవునండి, ఇప్పుడు ఉంది, చంద్రకళ మాత్రమే ఉంది. ఓకే ఓకే ఓకే, తప్పకుండా చెప్తే చాలు, నేను యాడ్ చేసేసుకుంటాను. యా నేను డిఎంకే గారి దగ్గర నుంచి మిమ్మల్ని యాడ్ చేసుకుంటాను. నన్ను యాడ్ చేశారా? చేశానండి. ఓ థ్యాంక్ యూ మ్యామ్, మంచి వాయిస్. చాలా మంచి వాయిస్, మీ వాయిస్ చాలా బాగుంది. ఒకటి, రెండు, ఐఎమ్ హ్యాపీ టు నో దట్ మీరు నన్ను మిస్ అవుతున్నారని. నాకు ఇటువంటి ఫ్రెండ్స్ ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. అండ్ థర్డ్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. Thank you so much and wish you all the best. Wish you all the best. Yeah. Thank you DMK garu. Okay, thanks and thanks for calling and nice talking to you and Chandrakala garu. Thank you so much. Same here. Thank you so much. Yeah, have a nice day and bye bye. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. దిస్ ఇస్ డిఎంకే. మరి డిఎంకేతో పాటు ఇవాళ చక్కటి అందమైన ప్రముఖ సినీ నటి ఢిల్లీ రాజేశ్వరి గారు, మల్టీ టాలెంటెడ్, ఆవిడ హైలీ ఎడ్యుకేటెడ్, అలాగే మంచి సింగరు, మంచి డాన్సరు, ఒకటి కాదండి, వాట్ నాట్ ఎవ్రీథింగ్. మరి అటువంటి రాజేశ్వరి గారితో మీరు మాట్లాడాలంటే యూఎస్ లేదా వేరే దేశం నుంచి అయితే 7038799661, యూకే నుంచి అయితే 1223770480, అదే ఇండియా నుంచి అయితే 0406662451 ఫోన్ చేయొచ్చు, లేదా torylive@gmail.com మెయిల్ చేయొచ్చు. మనకి ఇప్పుడు కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి గీత గారు, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. హాయ్ డిఎంకే గారు, నమస్తే అండి. నమస్తే అండి, మన స్టూడియోలో ఢిల్లీ రాజేశ్వరి గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో అండి. ఓకే, రాజేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే, చెప్పండి. మీ మూవీస్ చూసాను, నాకు అంతఃపురంలో చాలా బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ తర్వాత డి అయితే ఇంకా అసలు చాలా సార్లు చూసాము, అంతఃపురం కూడా చాలా సార్లు చూసామండి. ఇంద్ర చూసారండి? దాంట్లో మీ యాక్షన్ బాగుంటుంది, దీనిలోనేమో కామెడీగా చంద్రమోహన్ గారితో చాలా బాగుంటుంది, అది ఎన్నిసార్లు చూసినా. ఇంద్ర చూసారండి? ఇంద్ర సినిమా ఇంకా ఏం చేస్తుంది ఏంటండి? ఇంద్ర సినిమా చూసారా, మెగాస్టార్ది? చూసాను. దాంట్లో మొక్కే కదా అని పీకేసి అనేటప్పుడు ఆ పిల్లాడు తల్లి అవునండి, దాంట్లో కూడా మీ ఫేస్ అది గుర్తొస్తుంది ఇప్పుడు. అన్ని వెరైటీ క్యారెక్టర్స్ కూడా బాగుంటుంది, అన్ని వెరైటీ క్యారెక్టర్స్ వచ్చి చేసిన తక్కువే అయినా అందుకని అభిమానం పోతాయండి అలా. యా కాకపోతే ఒక మంచి సినిమా, అందరూ మిస్ అయిన సినిమా, అది ఎలాగా మిస్ అయిందో తెలియదు కానీ కలవరమాయే మదిలో ఒక సినిమా చేశారు. అవునండి, మర్చిపోయాను. హీరోయిన్ ఫాదర్, తల్లి, కలర్ స్వాతి, చాలా మంచి సినిమా అది. మ్యూజికల్ బేస్డ్. అంటే మీరు ఆ సినిమా చూస్తుంటే మనకి విశ్వనాథ్ గారి సినిమాలో 3-4 కనిపిస్తాయి. యాదగిరి గుట్ట ఎంత మంచి పుణ్యక్షేత్రం. అవును, మమ్మల్ని ఇక్కడ తీసుకురావాలని ఆలోచన నీకెలా వచ్చిందిరా? మీకే తెలుస్తుంది. వెల్కమ్ టు టైటానిక్. టైటానికా? ఇదేదో మునిగిపోయే షిప్ పేరులో ఉందే. మనీ రూమ్ నెంబర్ 102. ఏంట్రా, మేమేదో కానైతే హాయిగా వస్తే మీరేంటి ఇక్కడ వచ్చారు? మీకే తెలుస్తుంది. మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఏం లేదు కదా? మీకేమన్నా అనుమానమా? వెయిట్ చేయాలంటారు. ఊరుకోండ్రా నాన్న, లోపల ఒకటి చూపిస్తాను, మీరు భయపడకూడదు. భయపెట్టమా? ఈ నారాయణకి జన్మలో భయపెట్టడం తప్ప భయపడటం తెలియదు. ఎప్పుడు చెప్పలేదా? వీడేదో చూపిస్తానన్నాడు. నమస్తే. ఇదేంట్రా, ఈ అమ్మాయి శంకర్ గౌడ్ చెల్లెలా ఉంది? అవును నాన్న, మీ ఇద్దరం పెళ్లి చేసుకోపోతాం. నీకు ఈ విషయం తెలిస్తే బెదిరిపోయి ఇక్కడ దాకా రావని అమ్మే మేనేజ్ చేయమంది. అవునండి, అందుకే అలా ప్లాన్ చేసాం. చాలా డీసెంట్. దాంట్లో ఎవరండి? కలర్ స్వాతి హీరోయిన్ అండి. ఆవిడకి నేను చూసినట్టున్నా అండి ఆ మూవీని. మ్యూజిక్ బేస్డ్ అన్నమాట. సతీష్ కాసెట్టి అని డైరెక్టర్ అండి ఆయన. సతీష్ కాసెట్టి అని చెప్పి చాలా బాగా చేశారు ఆయన. మ్యూజిక్ కూడా బ్యూటిఫుల్ మ్యూజిక్. మీకు ఎక్కడైనా డౌన్లోడ్ చేసుకోగలిగితే చేసుకుని చూడండి. ఇట్స్ అంటే చాలా ప్లెజెంట్ గా ఉంటుంది. మళ్ళీ ఓకే, మూవీ చూసినట్టు గుర్తుగానే అంత బాగా గుర్తులేదు, రిజిస్టర్ అవ్వలేదు.
మళ్ళీ చూస్తాను. ఓకే, ఇంకా ఏం మూవీస్ వస్తున్నాయండి? కొంచెం టైం పడుతుందండి. మార్చ్ నుంచి మళ్ళీ చేస్తున్నాను. ఐ థింక్ ఇట్ విల్ టేక్ 6 months టు కమ్ అవుట్. ఓకే 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 అండి. అయితే మీ మూవీస్ అన్ని బాగా సక్సెస్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. హలో డిఎంకే గారు, మీ మూవీ కూడా తొందరగా రావాలండి. వెయిటింగ్ మేము ఇక్కడ. మీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్. అయ్యో 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 అయ్యో, ఈ మాట మా ఫ్రెండ్ తిందంటే చంపేస్తుందండి. ఇంకా నాకు గుడి వెనక నా సామెని సినిమా తీస్తానంటది ఇప్పుడు ఆవిడ. ఈ ఊరుకోండి మీరు, లేని పోంది ఆన్ ఎయిర్ ఉన్నా మేడం. నా కొంప మాలపల్లి అయిపోద్ది ఇప్పుడు. ప్లీజ్ దయచేసి నా కొంప మంచిగా. అయ్యో అయ్యో, స్టోరీ అంతా మీకోసం అసలు కాల్స్ అసలు చాలాసేపు నుంచి ట్రై చేస్తున్నాను నేను. ఓ గ్రేట్ అండి. థ్యాంక్ యూ మేడం. మీరందరూ ప్రోత్సహించబట్టే టోరీ ఇంత హ్యాపీగా, ఇంత సరదాగా, ఇంత జాలీగా మీ అందరికి ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతుంది. దానికి మీరు కూడా మెయిన్ కారణం అండి. సెలబ్రిటీస్ ని తీసుకొస్తున్నారు కదా. మీ అందరూ వాళ్ళతో ఎలాగో మేము మాట్లాడలేము, ఇలా డైరెక్ట్ గా మాట్లాడతామని అసలు ఎప్పుడు అనుకోలేదు. నిన్న మిస్ అయిపోయానండి బాబు మోహన్ గారి షోకి, మీకు కాల్ చేయలేకపోయాను. నో ప్రాబ్లం అండి. తర్వాత నేను అసలు ఇంకా వస్తారండి. బాబు మోహన్ గారు మళ్ళీ వస్తా అన్నారు. ఆయన నిన్న ప్రామిస్ చేశారు. నిన్న ఆయన ఇలా ఉంటుంది అనుకోలేదు తమ్ముడు. టోరీ అంటే ఏదో మామూలుగా సింపుల్ గా ఏదో రేడియో అనుకున్నాను, ఎఫ్ఎం రేడియో అనుకున్నాను కానీ బట్ దిస్ ఈస్ సంథింగ్ ఎల్స్, సంథింగ్ బిగ్గర్ దాన్ ఆల్ దీస్ ఎఫ్ఎంస్ అని చెప్పేసి ఆయన స్వయంగా చెప్పారు. నేను డెఫినెట్ గా నేను ఈసారి కోట అన్నైతే కలిసి వస్తానని చెప్పి ప్రామిస్ చేశారు నాకు. కోట శ్రీనివాసరావు గారు. వాళ్ళిద్దరు అయితే బాగుంటుందండి. గోళవండి వాళ్ళిద్దరు వస్తే మామూలుగా ఉండదండి అస్సలు. రచ్చే. గీత గారు, నైస్ టాకింగ్ టు యు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ప్లీజ్ లిసన్ టు టోరీ అండ్ నైస్ టాకింగ్ టు యు. హ్యావ్ ఎ నైస్ డే అండి. బాయ్ అండి. ఓకే బాయ్ అండి రాజేశ్వరి గారు. నమస్తే. బాయ్ అండి. చాలా మంచి కాలర్ అండి గీత గారు. అసలు మీ కాలర్స్ అందరూ చాలా సాలిడ్ అండి. స్టాండర్డ్. వీఆర్ ఆల్ డిగ్నిఫైడ్ టోరీ లిజనర్స్ అండి. దే ఆర్ ఆల్ వండర్ఫుల్ కాలర్స్ అండి. వాళ్ళు ఎంత సభ్యతతోటి, ఎంత డిగ్నిఫైడ్ గా, ఎంత రాయల్ గా, ఎంత హుందాగా ఉంటుందంటే వాళ్ళతో మాట్లాడుతుంటే ఏదో బయట ఎవరో కాలర్ ఫోన్ చేశారు కదా మాట్లాడేద్దాం అయిపోయిందిలే ఆ ఫీలింగ్ ఉండదు. రియల్లీ ఈ 2 గంటలు కూడా వాళ్ళతో మాట్లాడుతుంటే అయ్యో మా అంత ఆత్మీయులతో మాట్లాడుతున్న ఫీలింగ్, ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఉండదు తప్ప ఎవరో కాలర్స్ ఫోన్ చేశారు ఏ పాడు కావాలి చెప్పండి అట్లా ఉండదండి. కాలింగ్ వాళ్ళు ఇంట్రెస్ట్ తో మనతో మాట్లాడాలి అండ్ మన గురించి తెలిసి మాట్లాడుతున్నారు. డిఎంకే గారు అనగానే మీరు నమ్మరండి, ఛాతీ 2 అంగుళాలు పెరుగుద్ది. డిఎంకే గారు మాట్లాడుతున్నాడండి. నీ ప్లేస్ కి నేను రావాలని ఇప్పుడు నాకు. అయ్యో ఊరుకోండి, నా ఉద్యోగాన్ని ఎదురుపట్టకండి. టోరీ పుణ్యం అంట. డిఎంకే ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ అండి, థరోలీ ఎంజాయింగ్ మై జాబ్. నిజంగా ఎంజాయ్ చేస్తున్నాను. అది థ్యాంక్స్ టు టోరీ అండి. థ్యాంక్స్ టు మై టోరీ లిజనర్స్, రాయల్ అండ్ డిగ్నిఫైడ్ అండ్ డీసెంట్ ఇంటెలిజెంట్ లిజనర్స్ ఆఫ్ టోరీ అండి. మనకు కాలర్ లైన్ ఉన్నారు, ఇంకో వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. నన్ను ఎవరో తలుచుకున్నారు, వచ్చేసా. Think of the devil, the devil is there. Pranita. Converse also holds equally good. Think of the angel and it's there. Think of the angel and she is really like an angel. లేదండి, you are really an angel. Pranita is not an ordinary girl. ఏంటి ఏదో కామెంట్ చేశారు, విన్నారా? వినేశారా? ఎందుకలా తొందరపడ్డారు? సో ఏంటి గుడి వెనక ఏం జరుగుతుంది? ఏమి జరగట్లేదు తల్లి, ఏమి జరగట్లేదు. ప్లీజ్ ఏమి జరగట్లేదు. నా మానని నన్ను బ్రతకనీరా ప్లీజ్. బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి. వద్దు చూడాల్సిందే. వద్దు ప్రణీత ప్లీజ్. నిన్న శనగారు వస్తే నాకు గందరగోళం చేశారు. ఈవిడని శ్రీలక్ష్మి గారు, ఆవిడ వచ్చేసి వాలంటైన్స్ డే గిఫ్ట్ అట. నేను ఎక్కడ వాలంటైన్స్ డే గిఫ్ట్ ఏది? 14th కదా, ఇవాళ అట్లా ఇస్తాను. అంటే కళ్ళు 1000 కోటి కళ్ళతో వెయిటింగ్ అండి. మరి ఓకే చెప్పండి, ఏ గిఫ్ట్ కావాలి? బాబాయ్ ఇంత అడిగితే మాకు సిగ్గు ఎక్కువ కదా. అసలు కాదు, ఎంత కూల్ గా అడుగుతున్నారు. తెలుసండి, నేను మా ఆవిడని అడగాలి పర్మిషన్. మా ఆవిడ మామూలు ఎప్పుడేమో దేవత. ఇట్లాంటి విషయాలు వచ్చినాయి అనుకోండి, ఇట్లా ఒక ఆవిడకి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలని అన్న అనుకోండి, భద్రకాళి అంటారు తెలుసు కదా, అపర కాళికే. పని చేయండి, ఆవిడ గిఫ్ట్ ఇచ్చేయండి. అంత గొప్ప ఐడియా చూడండి. రియల్లీ ప్రణీత, ఐ వుడ్ లైక్ టు టేక్ మై వైఫ్.
అమ్మాయిలు ఏం చేసుకుంటారండి, అదేదో అబ్బాయిని ఇస్తే అన్నా యూస్ఫుల్ మాకు. మా అబ్బాయికి మార్కెట్ లో మంచి రేట్ ఉంది ప్రణీత. ఇక్కడ ఉన్న అమ్మాయికి అంతకంటే ఎక్కువ రేట్ ఉంది. మరి అవతల ఎవరు? ప్రణీత, గుర్తుపెట్టుకోండి. ఓకే ప్రణీత, మీరు ఏది అడిగినా ఓకే. ఇప్పుడు ఢిల్లీ రాజేశ్వరి గారితో మాట్లాడరా ప్లీజ్. ఆలోచించుకోనివ్వండి. ఇప్పుడు మీతో మాట్లాడడానికి నన్ను మాట్లాడించడానికి కాదండి, ఆయన మీద నుంచి ఫోకస్ షిఫ్ట్ చేసుకోవడానికి ఇదంతా. అదే నేను చెప్తున్నది. కాసేపు నన్ను టైం గెయిన్ చేసుకోనివ్వండి ఆవిడతో మాట్లాడని. టైం ప్లీజ్ అంటున్నారు అందుకని. టైం ప్లీజ్ అనేసారు. మీకే తెలియాలి మరి, మీరే ముందు కళ్ళెదురుగా ఉన్నారు కదండి, మీరే చెప్పాలి. ప్రణీత గారు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు? ఎక్కడ? యుఎస్? న్యూయార్క్ అండి. ఓ అలాగా. ఎక్కడ ఉంటారు న్యూయార్క్ లో? నేను సిటీలో అండి, ఇక్కడ వర్కింగ్. ఓకే ఓకే. ఈ మధ్య కొంచెం ఎక్కువ వచ్చానులేండి న్యూయార్క్, అందుకని అన్ని డీటెయిల్స్ అడిగాను. అవునా? అయితే మిడ్ టౌన్ అండి, మీకు బాగా టైమ్ స్క్వేర్ కి దగ్గర, మీకు ఇది తెలిసి ఉంటది. మేము న్యూ జెర్సీ న్యూయార్క్ తెగ తిరిగాము ఈ మధ్య. అవునా? యా, నేను ఉండేది ఇక్కడే అండి, దగ్గరలో ఆఫీస్ కి దగ్గరలోనే, టైమ్ స్క్వేర్ కి దగ్గరలో ఆఫీస్ ఉన్నది. వావ్, మీరు ముందు తెలిసి ఉంటే మీ ఇంట్లో నుంచి టైమ్ స్క్వేర్ చూసేవాళ్ళు కదా. అయ్యో అంతకంటే నా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి, డిఎంకే గారు మా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మీరు వెళ్ళేటప్పటికి ఆవిడ ఉంటారు, ఇంటికి తాళం వేసి ఉంటుంది. నేను అలా కాదండి, ఎవరైనా యుఎస్ మొత్తం బెస్ట్ హోస్ట్ ఎవరు అంటే ప్రణీత అని ఎలుగెత్తి చాటి నా పేరు పాడతారు అందరికి. డెఫినెట్లీ ప్రణీత, మీ ఆతిథ్యం తీసుకోవడానికన్నా సొంత ఖర్చులతోడైనా న్యూయార్క్ వస్తాను. ఐ విల్ కమ్ టు న్యూయార్క్. బాబాయ్ పిండేశారండి. టచ్ చేశానా? ఖర్చు సారేయాలి ఇప్పుడు. ఎనీవేస్, మిగతా కాలర్స్ టైం ఎక్కువ తీసుకోను. రాజేశ్వరి గారు చెప్పండి. యూ హావ్ డన్ బ్రిలియంట్ వర్క్. చాలా 1-2 అంటే అసలు చెప్పడం కష్టము, చాలా మూవీస్ ఉన్నాయి. బట్ మీ కామిక్ సైడ్ టూ గుడ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషలీ నువ్వే కావాలి అండ్ చంద్రమోహన్ గారి డి, ఆ కాంబినేషన్ టూ గుడ్. సముద్రం చూడలేదా అండి? ఈ సినిమా లేదండి, కానీ బుర్రకి తట్టాలి. కామెడీ అనేసరికి గుర్తొచ్చింది నాకు, మెంటల్లీ రిటార్డెడ్ క్యారెక్టర్. యా, అండ్ ఈవెన్ దీంట్లో అండి ఇందాకేదో చెప్పారు, అంతఃపురం రెబెలియస్ క్యారెక్టర్. యా, సముద్రం మెంటల్లీ రిటార్డెడ్. కనకమాలక్ష్మి. చాలా ఉన్నాయండి, నాట్ టు నేమ్ కపుల్ ఆఫ్ దెమ్, బట్ 1-2 చెప్పి మిగతావన్నీ ఇది చేయను. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇలాగే మీరు చేస్తూ మేము చూస్తూ ఉండాలని కోరుకుంటున్నా. తప్పకుండా మేము వచ్చి మీ టైమ్ స్క్వేర్ కూడా చూడాలి మళ్ళీ. మీరు రావాలి. చెప్పా కదా, మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డిఎంకే గారిని కలవండి, నా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. We can definitely get in touch. ఆ టైంకి పోయింది అంటారేమో, వచ్చి పోయింది ప్రణీత అడ్రస్ ఎట్లాగా అంటారేమో. మళ్ళీ నేను టోరీలో కూర్చోవాలి మీ అడ్రస్ కోసం. ప్రణీత సరే, మమ్మల్ని రమ్మంటున్నారు, మీరు ఎప్పుడు వస్తున్నారు ఇండియా? నేనా? తలుచుకోండి, వారంలో అక్కడ ఉంటా. వావ్, యా, ప్లీజ్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. I'm going to give you a nice treat if you come. మీరు వచ్చినప్పుడు డిఎంకే గారి చేత ఫోన్ చేయించండి, అందరం కలుద్దాం. ఖచ్చితంగా అండి. మంచి ట్రీట్ రాజేశ్వరి గారు కూడా చెప్పారు కాబట్టి రాజేశ్వరి గారు కూడా ఉంటారు ఆ రోజున, మీరు ఉంటారు, అండ్ టోరీ టీమ్ ఉంటుంది. విల్ హ్యావ్ నైస్ పార్టీ అండి. షూర్ అండి, తప్పకుండా. ఇట్స్ వెరీ నైస్ టాకింగ్ టు యూ, వెరీ ప్లెజెంట్ టాకింగ్ టు యూ. ఓకే అండి, బాయ్ అండి. లైక్వైజ్. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండ్ నైస్ టాకింగ్ టు యూ ప్రణీత. రియల్లీ ఎంజాయ్ టాకింగ్ టు యూ. ఇక మరో కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, హాయ్ అండి. హలో, నమస్కారం అండి డిఎంకే గారు. నమస్తే అండి. మీరు అందరికి వాగ్దానాలు చేసేసి ఒక్కరికి మాత్రమే అలాగా గిఫ్ట్ ఇచ్చేస్తే ఎలా చెప్పండి? మా పేరు తీసుకున్నా కానీ మాకు గిఫ్ట్. లక్ష్మి గారు, వావ్, నైస్ టాకింగ్ టు యు. థ్రిల్లింగ్ అండి, సడన్ గా థ్రిల్లింగ్ అండి. మరి గిఫ్ట్ మాత్రం ప్రణీతకి ఇచ్చేస్తే ఇక్కడ మండింగ్ అండి. ఇంకా ఇవ్వలేదు, హోల్డింగ్ అండి, ఇంకా ఇవ్వలేదండి. అంటే మరి మొన్న మీరు వచ్చేసారు, సడన్ గా వెళ్ళిపోయారు, అలా మెరుపులాగా. అమ్మ మెరుపు తీగా ఇలా వచ్చేళ్ళమ్మా అన్నట్టు, అది సినిమాలో టక్కన వెళ్ళిపోద్ది, అలా వచ్చి అలా వెళ్ళిపోయారు. మరి
కనీసం మెరుపులా కనిపించాం కాబట్టి వినిపిద్దామని. ఓకే, మీకు మరి ఏ గిఫ్ట్ కావాలో చెప్పండి. ఇంకెందుకు, ఢిల్లీ రాజశ్రీ గారు సాక్షి, మొన్నేమో సన్నగారిని సాక్ష్యం పెట్టారు, ఇవాళేమో ఢిల్లీ రాజశ్రీ గారు సాక్ష్యం పెట్టారు. ఇంకా కిట్టి గారు ఎక్కడ పోలేడు, చచ్చినట్టు ఇవ్వాల్సిందే. చెప్పండి ఏం కావాలి చెప్పండి. ఢిల్లీ రాజేశ్వరి గారు అన్నట్టు మీ ఆవిడని మాత్రం పంపించకండి. ఓకే, నాకు ఇంకొక ఐడియా వచ్చింది. పంపించండి. ప్రణీత గారిని శ్రీలక్ష్మి గారికి ఇవ్వండి. శ్రీలక్ష్మి గారు ప్రణీత్ గారు ఆవిడ ఒప్పుకోదండి. ప్రణీత్ గారు రాజేశ్వరి గారు మా వారు అస్సలు ఒప్పుకోరు. లవ్ మ్యారేజ్. ఓకే ఓకే. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటండి? హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? నేను యుఎస్ అండి, హారిస్బర్గ్. ఎక్కడ? యుఎస్ హారిస్బర్గ్. ఓకే. ఆవిడ ఇక్కడ జెమినీలో వర్క్ చేశారండి. యాంకర్, జెమినీ యాంకర్, ఆర్టిస్ట్. జగన్ గారు అందరూ అంతా కలీగ్స్, బాగా బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ అండి ఆవిడ. మన ఇక్కడ ఉన్నప్పుడు కలవలేదు కదా ఇప్పుడు? మనం కలిసి వర్క్ చేయలేదు అనుకుంటానండి. అదే, అందుకే నాకు గుర్తులేదు. సంఘర్షణ, భార్యాభర్తలు, ఆత్మీయులు, బిందు మేడం, మంజుల మేడం వాళ్ళతో చేశాను. సంఘర్షణ ఈటీవీ కదా? ఈటీవీ సంఘర్షణ. అది నేను చేశాను కదా సీరియల్. మనం మరి అంటే పేరు అందులో అంటే శ్రీలక్ష్మి కాన్సెప్ట్ మీద ఏదండి? వర్క్ డస్ వాట్ ఇన్ సంఘర్షణ? రామ్ జగన్ ఆపోజిట్. ఓహోహో, ఇప్పుడు చూడాలి నేను. జగన్ అన్నయ్య మొన్న అసలు గోల ఇల్లు ఫోన్ లో చాలా ఎంజాయ్ చేశాండి జగన్. నిజంగా జగన్ అన్నయ్య చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎందుకంటే జగన్ గారితో నేను ఆల్మోస్ట్ 2002 తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడినప్పుడు అది బాగా థ్రిల్ అయ్యాడు, బాగా థ్రిల్ ఫీల్ అయ్యాడు. నాకు థ్యాంక్స్ చెప్పారు మీ మూలాన. నేను ఒక థ్యాంక్స్ అక్కడి నుంచి మన సాయి కుమార్ అనే ఆయన స్టైల్లో ఒక వావ్ జగన్ గారికి. చాలా బాగుంది. రాజేశ్వరి గారు మంచి మంచి మూవీస్ ఇంకా చేయాలండి. ఈ మధ్య కొంచెం స్లో అయిపోయినట్టున్నారు. అది అమెరికా ప్రోగ్రామ్ అండి, 3 నెలలు అమెరికాకి వచ్చారు కదా. ఓ ఇజ్ ఇట్? అదే, అంటే కొంచెం తిరుగుడు ఎక్కువైంది, అమెరికా, మస్కట్ ఇవన్నీను. గుడ్ అండి. సో నాట్ ఇంకా తప్పదు, ఫ్యామిలీ అంతా ఉన్నప్పుడు అన్నిటికీ కాన్సన్ట్రేట్ చేయాలి కదా, అన్నిటి మీద. డెఫినెట్లీ. సో మళ్ళీ మార్చ్ నుంచి ఐ థింక్ 1 more round of మూవీస్. ఓకే, వి విష్ యు గుడ్ లక్ అండ్ ఆల్ సక్సెస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నైస్ టాకింగ్ టు యూ. సేమ్ హియర్. నైస్ టాకింగ్ టు యూ అండి. మీ గిఫ్ట్ ఇక్కడే ఉంటుంది, మీరు ఎప్పుడు పంపించమంటే అప్పుడు పంపిస్తానండి. అడ్రస్ ఇప్పుడు మెయిల్ చేస్తున్నానండి ఇమిడియట్లీ మీకు. ఫేస్బుక్ లో పెడుతున్నారా? పెట్టారా? సరే కానీ ఏం చేస్తాం. ఓకే ఓకేనండి. హ్యావ్ ఎ నైస్ డే. నైస్ టాకింగ్ టు యూ. నైస్ టాకింగ్ టు యూ అండి. నైస్ టాకింగ్ టు యూ రాజేశ్వరి గారు. యా, సేమ్ హియర్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. వండర్ఫుల్ డే. బై అండి. బై. ఇట్లా ఉంటుందండి. దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై లిజనర్స్. ఇంతకీ మీ ఆవిడ వింటున్నారా ఇవన్నీ? మా ఆవిడకి ప్రపంచంతో సంబంధం లేదండి. ఆవిడ 8th honors. ఒక్కసారి ఆవిడకి టోరీ పెడతాను. టోరీ మీరు రోజు వింటూ అప్పుడు ఊరుకోండి. మామూలు అప్పుడు దేవత ఇట్లాంటి విషయాలు, ఇట్లా వాలంటైన్స్ డే గిఫ్ట్ ఆయన అంటే భద్రకాళే కాదండి. మొట్టమొదటి పోట్లాడి బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటే నేను అన్నాను, వద్దు అక్క, నాకు వద్దు. అదంటే కాదురా, నేను మాటను, అది సస్తానంటాను, అది ఇది గొడవ చేస్తుందంటే సరే ఇక మెడలోంచి చేశారండి. సరే నువ్వు కోరే అమ్మాయి కన్నా నువ్వు కోరుకునే అమ్మాయి మంచిదంటే నేను ఎవరిని కోరుకోలేదు తల్లి, తగలట్టండి అని చెప్పి చేసుకున్నా. ఇలాగే ఇదే ఫీలింగ్ అండి. నాకు భయం ఏంటంటే రోజు ఇలా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నాను. బట్ ది థింగ్ ఇస్ దట్ ఆ తర్వాత చాలా సైలెంట్గా కూల్గా ఉంది లైఫ్. నేను అడిగాను, మరో కాలర్ లైన్లో ఉన్నాడు, చెప్తాను మళ్ళీ నా స్టోరీ. హలో, హాయ్ అండి. చెప్పండి, స్టోరీ చెప్పండి. హలో, ప్రణీత్ గారు. హలో, కాదండి, నా పేరు అర్చన, హ్యూస్టన్ నుంచి. అర్చన గారు, హౌ ఆర్ యూ? బాగున్నారండి? ఫ్యాంటాస్టిక్ అండ్ ఫ్యాంటాస్టిక్. ఢిల్లీ రాజశ్రీ గారితో మాట్లాడరా? హలో రాజేశ్వరి గారు. అర్చన గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. హ్యూస్టన్? హ్యూస్టన్, యా. ఓకే. ఏం చేస్తూ ఉంటారు మీరు? ప్రస్తుతానికైతే హౌస్ వైఫే. ఓకే. యాక్చువల్లీ ఇండియాలో వర్క్ చేసేదాన్ని, ఇక్కడికి వచ్చి 1 year అయింది. ఓ అవునా? ఏం చేస్తారు మీ హస్బెండ్? మా హస్బెండ్ మెకానికల్ ఇంజనీర్ తను. ఓకే. హ్యూస్టన్ లో నాకు ఇంకో ఫ్రెండ్ కూడా చాలా మంది ఉన్నారు. అవునా? నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఉషా అని ఒక అమ్మాయి ఉంది అక్కడ. వస్తారనుకుంటా హ్యూస్టన్ కి. రావాలండి. హ్యూస్టన్ 3 సార్లు వచ్చాను కానీ హ్యూస్టన్ రావడం కుదరలేదు. అవునా? రావాలి అయితే ఈసారి రండి తప్పకుండా. యా తప్పకుండా వస్తాను. అర్చన గారు, టోరీ ఉంటున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు టోరీ?
బాగుందండి రియల్ గా అందరితో మాట్లాడుతుంది. నిన్నోడు చాలా ట్రై చేశాను కానీ అయిపోయింది షో. షో బాబు మోహన్ గారితో మాట్లాడడానికి దొరకలేదా కాల్? దొరకలేదు. యాక్చువల్ గా తనతో మాట్లాడితే ఇది అందాం అనుకున్నాను, బుచ్చికి బుచ్చికి అని. బుచ్చికి అనే డైలాగ్ కూడా చెప్పారు కదండి, ఎందుకు ఏమిటి ఎలా ఈ డైలాగ్ చెప్పారు కదా అసలు. అవసరం అదే. ఇంకా రాజేశ్వర్ గారు మీరు చిత్రం మూవీ ఫస్ట్ అండి? అంతఃపురం ఫస్ట్ అండి. చిత్రంలో తనికెళ్ళ భరణి గారితో బిందులు ఫైటింగ్ ఉంటుందండి రాజేశ్వర్ గారు. ప్లస్ ఇది సముద్రంలో కూడా బాగుంటుంది, బాగా చేశారు ఆ క్యారెక్టర్. అవునండి, చాలా బాగా చేశారు. ఎంత మంచిగా అంటే రియల్ గా ఉన్నంత మంచిగా డైరెక్టర్స్ క్రెడిట్. తనికెళ్ళ భరణి గారు దానికి సపోర్ట్ ఇవ్వడం ఇద్దరు మంచిగా ఉండే క్యారెక్టర్. కనకమహాలక్ష్మి నా బంగారం. ఆయన సీరియస్ గా కోరమైనంత మై కట్టుకొని అజ్జచ్చా నా బంగారంతో పాటు వెళ్ళి. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరండి? ఆల్రెడీ అడిగేసారేమో, నేను వినలేదు. నేను అడగలేదండి, అడగండి మీరే అడగండి. అడగలేదా? ఎవరు డిఎంకే గారికి ఫేవరెట్ హీరోయిన్ ఉండాలి? కాదు, డిఎంకే గారికి ఫేవరెట్ హీరోయిన్ ఉండాలి, నాకెందుకు హీరోయిన్స్ ఫేవరెట్? అంటే డిఎంకే గారికి కొంచెం లిస్ట్ పెద్దగానే ఉంటది, ఇప్పుడు టైం సరిపోదు మనకి. డిఎంకే గారు ఏమైందండి? నాకు లిస్ట్ పెద్ద ఉంటే మంచిదే కదా, ఏముంది అంటే. నాకు ఫేవరెట్స్ అంటే ఎవరు లేరండి, కాకపోతే ఎవరు బాగా యాక్ట్ చేస్తే చేంజెస్ ఫ్రమ్ టైం టు టైం. నా చిన్నప్పుడు జయభద్రి అంటే చాలా ఇష్టం ఉండేది. తర్వాత వైజయంతిమల్ల గారు, హేమమాలిని. అదే టైం పాస్ అవుతున్న కొద్దీ ఎవరో ఏదో సినిమా చూసి అబ్బా బాగుంది అనుకుంటాం, కొన్నాళ్ళు వర్షిప్. ఆ తర్వాత మళ్ళీ మన తెలుగు ఇండస్ట్రీలో ఎవరి ఆల్మోస్ట్ చాలా మంది హీరోయిన్స్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అంటే శ్రీదేవి అని చెప్తారు కదా. చాలా నాకు సావిత్రి అండి, సావిత్రి గారు. సావిత్రి ఆవిడని నాకు పెళ్లి చేయకపోతే నేను బయటికి వెళ్ళాలని మానేశాను, తెలుసా మీకు? ఏంటండి? సావిత్రి గారిని సావిత్రి గారి సినిమా చూశానండి. నాకు ఆవిడ నుంచి పెళ్లి చేస్తేనే బడికి వెళ్తానని చెప్తే మా నాన్నమ్మ వీపు వాచేటి బాధింది. వీపు కాదనుకుంటే ఇంకా కిందే బాధింది. అవునా? చిన్నప్పుడు చాలా బాగుంటది సావిత్రి అయితే, అసలు జీవించేస్తుంది దాంట్లో. యాక్టింగ్ అనిపించదు, ఎంత ఇష్టం నాకు. అంటే కొంచెం ఢిల్లీలో పెరగడం మూలంగా నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ కాబట్టి. మళ్ళీ షబానా ఆజ్మీ, స్మితా పాటిల్ మీరు అడగగానే నాకు ఫస్ట్ ఆ పేర్లు వస్తాయి. అదే అనుకున్నా, అదే ఢిల్లీలో అంటే ఇప్పుడు టోరీలో అప్పుడు మా చిన్నప్పుడు తెలుగు యాక్సెస్ ఉండేది కాదు మాకు ఢిల్లీలో. సిలోన్ లో మాత్రం హీరోయిన్స్ లలో తెలుగులలో ఎవరి ఇష్టం? తెలుగు హీరోయిన్స్ ఉంటాయి కదా, బాంబే వాళ్ళు. ఇలియానా గోవా, కాజల్ అగర్వాల్ బాంబే, ప్రియామణి అక్కడక్కడి నుంచో. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నారండి హీరోయిన్స్? తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉంటే కదా చెప్పడానికి. తెలుగు వాళ్ళు తెలుగులో యాక్ట్ చేయకూడదు కదా. సరే, తెలుగు వాళ్ళు కాకపోయినా మన టాలీవుడ్ లో చేసేవాళ్ళు ప్రస్తుతానికి అయితే కొంచెం అనుష్క బెటర్ అనుకుంటానండి. అది ఢిల్లీ రాజేశ్వరి గారికి ఎవరు ఇష్టం తెలియదు, అందరూ ఇష్టమే. అబ్బా ఇప్పుడు రేపు నేను ఎవరికి మదర్ లో యాక్ట్ చెయ్యాలో ఎందుకు వచ్చిన ఎవరికైనా మాదిరిగా చేయొచ్చు, ఎవరికైనా అత్తగారిగా చేయొచ్చు. ఏమండి? ఒక చిన్న పాట ఊరుకోండి, పాడండి. ఒకప్పుడు చాలా ఫీల్ అయిపోయేదాన్ని, పి సుశీల్ గారి కన్నా బాగా పాడేస్తున్నాను. కోపం వస్తే నేను పాడతాను, ప్లీజ్ పాడండి ప్లీజ్. నాకు ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్ ఆఫ్ ది కాదు, ఈ స్టేజ్ ఆఫ్ ది లైఫ్ లో నాకు భక్తి ఎక్కువైపోయింది. భక్తి పాటలు తప్ప నేనేం పాడుకోవట్లేదు. ఓకే, భక్తి పాట పాడండి. వాట్ ఎవర్ ది సాంగ్ యు లైక్. కష్టం అండి అలాగా నన్ను పాడమంటే ఇప్పటికి ఇంకా నా వయసు. స్టార్ట్ చేస్తారు, తనతో పాటు మీరు అనుకోండి. అయ్యి బాబోయ్ ఊరుకోండి, ఏంటిది? చాలా పెద్ద ధైర్యం ఉంది మీకు. నేను పాట పాడటమే టోరీ లిజనర్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారండి. వాళ్ళందరినీ భయపెట్టే ఉద్దేశం నాకు ఎంత మాత్రం లేదు. ఐ లవ్ టోరీ. సో మా లిజనర్స్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళని ఏం భయపెట్టను నేను. రాజేశ్వరి గారు కొంచెం పాడతారు చిన్న బిట్టు.
నేనేమో ఇందాక అంతా లెక్చర్ ఇచ్చాను, తెలుగు వాళ్ళు తెలుగులో మాట్లాడాలి, ఒక్క తెలుగు పాట రాదు. ఏదైనా అంటే హిందీ చరణం ఒకటి పాడగలను. నన్ను నేను కాంట్రడిక్ట్ చేసుకుంటున్నాను. అది తప్పేం లేదండి. మీరు నార్త్ ఇండియాలో ఢిల్లీలో చదువుకున్నారు, అక్కడ ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ మీకు ఉంటుంది. అది సహజం. దానికి ఎవరు తప్పడతారు? మీరు తెలుగు ట్రెడిషన్లో తెలుగు చక్కగా భాష మాట్లాడుతున్నారు, తెలుగు ఎంతో చక్కగా చేస్తున్నారు కాబట్టి ప్లీజ్ పాడండి. హిందీ పాడతారా? 2 sentences. యా చాలు దట్స్ ఎనఫ్. అర్జున్ గారి కోరిక మీద. मेरे दिल ये पुकारे आजा, मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा अब जाऊं मैं कहाँ, मेरे दिल ये पुकारे आजा. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. రాదు అంటేనే మంచి ఇట్లా పాత సాంగ్ విన్నట్టే ఉంది. బాగుంది. థ్యాంక్ యూ. కాదండి, ఓ పాట ఉంది, రాను రాను అంటూ నీ చిన్నదో అని, ఆ సినిమాలో అనుకుంటాను చిత్రం కదా, జయం సినిమాలో. అది ఆ టైప్ లోనే బ్రహ్మాండంగా పాడారు. చాలా ఇష్టమైన పాట. నాకైతే ఆధా హై చంద్రమా రాత్ ఆధీ कहना जाए तेरी मेरी बात रहना जाయండి. ఏదో ఒకటండి. హిందీలో పండితుడిని మొట్టమొదటి చెప్పాను, తప్పేం లేదు. అర్జున్ గారు ఎలా ఉందండి? బాగుందండి. రోజు ఇట్లాగే ఫోన్ చేస్తుండండి, మా టోరీని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తుండండి, టోరీ వింటూ ఉండండి. అది ప్రపంచీకరించబడ్డ తొలి తెలుగు రేడియో టోరీ. మీకోసం టోరీ మీ ఎంటర్టైన్మెంట్ కోసం చాలా చాలా ప్రోగ్రాంలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఇలాగే సెలబ్రిటీస్ వస్తుంటారు ఎవ్రీడే. అర్చన గారు ఓకేనండి. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే మ్యామ్. ఇప్పుడు లాస్ట్ అండ్ క్లైమాక్స్ అండి. మనకి టైం కూడా అయిపోతుంది కాబట్టి మీరు డైలాగ్. 2 hours అయిపోయిందా? 2 hours ఎప్పుడు అయిపోయిందో కూడా నాకు తెలియదండి. అయిపోయిందండి, అయిపోయి ఇంకొక 2 నిమిషాలు ఉంది. ఈ మీరు డైలాగ్ చెప్పేస్తే ఈ లోపు మళ్ళీ నాకు డౌట్ ఇంకో కాలర్ వస్తారు. డైలాగ్ చెప్తే అసలు నాకు మాట రాదు ఆ డైలాగ్ చెప్పిన తర్వాత, ఎందుకంటే మొత్తం టోటల్గా టైర్ అయిపోతాను నేను. సో బిఫోర్ దాట్ టోరీ నన్ను పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ telugu1.com వారికి, రవి గారికి, మల్లిక్ గారికి, డిఎంకే గారికి, అందరికీ అనేక ధన్యవాదాలు. అలాగే టోరీ ప్రోగ్రాంలో నాకు చక్కగా కాల్ చేసి మాట్లాడిన లిజనర్స్ అందరికీ చాలా ఆనందంగా ఉంది. నాకు వరల్డ్ వైడ్ మాట్లాడగలిగాం ఇక్కడ కూర్చుని. మామూలుగా అయితే మీరు అన్నట్టు రేడియో అవన్నీ అయితే ఏదో హైదరాబాద్, యుఎస్ నుంచి, సింగపూర్ నుంచి, లండన్ నుంచి, మన ఆంధ్ర నుంచి కూడా చేశారు ఒకళ్ళు, అనంతపురం నుంచి, ముంబై. చాలా ముంబై. అండ్ ఫేస్బుక్ లో మీరు లేనందుకు అట్లీస్ట్ ఆవిడ ఎక్కడ చెప్పేయగలిగారు, ఆవిడకి ఎక్కడ చెప్పాలో అర్థం కాలేదు. అయ్యో బాబాయ్, నన్ను అసలు చంద్రకళ గారు దాదాపు పెద్ద ప్రహసనమేనండి ఫేస్బుక్ లో. నేను బిజీగా ఉండి కూడా ఆవిడతో చాటింగ్. సో చాలా ఆనందంగా ఉంది. ఈ లెవెల్లో నన్ను నిలిపిన నా డైరెక్టర్స్ అందరికీ అనేక ధన్యవాదాలు. మీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల దగ్గర నుంచి అది సపోర్టింగ్ మీ ఫ్యామిలీ ఎవ్రీథింగ్. ముఖ్యంగా మా హస్బెండ్ నేను చేస్తున్నా కూడా చక్కగా ఇంకా ఎంకరేజ్ చేసి. ఇక్కడ మా హస్బెండ్ గురించి ఒక విషయం చెప్పాలి. చాలా మంది అడుగుతారు నన్ను, మీ హస్బెండ్ ఎంకరేజ్మెంట్ ఎలా ఉంటుంది అని. మొన్న కూడా యుఎస్ వెళ్తే ఎవరో అడిగారు, మీకేం అనిపించదా అంటే, నా మదర్ క్లాసికల్ సింగరు. ఆయన చెప్పిన సమాధానం, నా మదర్ క్లాసికల్ సింగరు, ఆవిడకి మనసులోంచి వచ్చేస్తూ ఉండేది పాడాలని, కానీ మా ఫాదర్ ఎప్పుడు ఆవిడని ఎంకరేజ్ చేయలేదు. ఐ యూస్ టు సీ హెర్. అంటే కాదు, ఎంత బాధపడేదో ఆవిడ టాలెంట్ బయటకు తీసుకురాలేక. సో నా భార్య కూడా నా తల్లిలో అవ్వకూడదు అని చెప్పి నేను తను ఎంకరేజ్ చేస్తాను. మా ఆయన సాయి ప్రసాద్ గారికి ఒక వావ్, సాయి కుమార్ గారి భాషలో తన సపోర్టు, నా కొడుకు కళ్యాణ్ సపోర్టు, లేకపోతే నా బెస్ట్ క్రిటిక్ నా కొడుకు కళ్యాణ్. వాడు చెప్తే నాకు ఇంకా అది దానికి తిరుగులేదన్నమాట. అండ్ హీస్ కరెక్ట్ టు హిస్ క్రిటిసిజం. ఇంకా నా తల్లి తండ్రి సరే వాళ్ళ ప్రోత్సాహం లేదే అసలు ఉండదు. సో ఆఖరికి లెవెల్లో నన్ను నిలిపిన దేవుడికి అనేక భగవంతుడికి కూడా.
డైలాగ్ చెప్పేమంటారు? చెప్పిన తర్వాత ఇంక మీరు ఏమైనా అడిగితే నేను సమాధానం వద్దండి. నాకు తెలుసు ఆ డైలాగ్ ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు ఎంత స్ట్రైన్ అవుతుందో వాయిస్ ఐ కెన్ ఎస్టిమేట్ ఇట్. అది సిచ్యువేషన్ ఏంటంటే భర్త పెళ్లి అయ్యి గుడికి వెళ్ళి ఇంకా ఫస్ట్ నైట్ కూడా అవ్వకుండా భర్తను చంపేస్తారు ఫ్యాక్షనిస్ట్. చంపేస్తే ఈ లేడీ ఏంటంటే భర్తని చంపిన వాడిని తన కళ్ళెదురకుండా తెచ్చి చంపే వరకు విడో అవ్వను. అది రెవల్యూషనరీ పట్టుదల. బొట్టు ఇంత పెద్ద బొట్టు పెట్టుకుంటుంది. సో అతన్ని పట్టుకుని వస్తారు. రాగానే తండ్రి పిలిపిస్తాడు, వస్తుంది. వచ్చి చూడగానే అన్నమాట. అదొక్కటి డైలాగ్ నాకు అంతఃపురంలో. ఆ తర్వాత ఇంకేం లేదు. సో సంపేమని చెప్పు నాయనా, సంపేమని చెప్పు నాయనా, నాయనా సంపేమని చెప్పు నాయనా, నాయనా సంపేమని చెప్పు నాయనా, నాయనా సంపేమని చెప్పు నాయనా, చెప్పు నాయనా, చెప్పు నాయనా. వావ్ వావ్, హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్. ఒక్క డైలాగ్ అయినా అసలు ఆ డైలాగ్ డెప్త్, మీరు చెప్పిన స్టైలు, బాబా ఆయన చెప్పించిన స్టైల్ కృష్ణవంశీ గారు చెప్పించారు. నుంచుంటే ఇంకా వచ్చేది ఎమోషన్. అయ్యో బాబోయ్, ఇప్పటికే నాకు నిజంగా భయం వేసింది. ఇప్పుడు ఎవరైనా చంపేస్తున్నారేమో అని అదే లేదు. గ్రేట్ అండి. ఆర్టిస్టులో ఆ కళాత్మక ఇది ఎలా తన్నుకు వస్తుంది అంటే మూడ్ ఆఫ్ ది ఆ సీన్, మూడ్ ఆఫ్ ది ఆ డైలాగ్ తలుచుకోగానే మీ కళల్లో. నాకు ముఖ్యంగా అంతేనండి, నాది స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అంతే. ఐ డోంట్ క్యారీ ఇట్ టు ది హౌస్. నాకు అక్కడ చెప్పినప్పుడు సీన్ అక్కడ వచ్చేస్తుంది అంతే ఎమోషన్. బాబోయ్ అంతే. ఆ ఎమోషన్ అంటే డైరెక్టర్ కట్ అన్న తర్వాత స్విచ్ ఆఫ్ అంతే. ఇంకా మళ్ళీ అయ్యో బాబాయ్ నేను ఆ సీన్ లో ఉండిపోయాను. నేను కష్టమేనండి బయటికి రావడం. నేను ఐఎమ్ వెరీ సెన్సిటివ్. ఎందుకంటే అట్లాంటి మూడ్లోకి వెళ్ళి ఎమ్మడే స్విచ్ ఆఫ్ చేసేది కష్టం, చాలా కష్టం. ఆ సీన్ ముందర ఒక 5 minutes 10 minutes ముందర చెప్తే చాలు నాకు ఆ సీన్. దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ 3-4 takes వరకు నాకు గ్లిసరిన్ కూడా అక్కర్లేదు ఆడవాలంటే. హ్యాపీగా ఏడ్చేస్తాను. బాబోయ్ ఎలా వస్తాయండి ప్రపంచంలో చాలా కష్టమైన విషయం ఆడటం. ఎప్పుడో చిన్నప్పుడు చెప్పాను కదా, సావిత్రిని పెళ్లి చేస్తే తప్ప నేను బయటికి వెళ్ళాను అంటే పిల్ల వాచేటి కొట్టింది మా నాన్నమ్మ. అప్పుడు ఏడ్చానండి. ఆ తర్వాత నాకు పెద్ద గుర్తులేదు నాకు ఏడ్చిన సందర్భాలు లేదండి. ఎందుకనో నాకు భయం, ఏడుపు అంటే భయం, బాధ అంటే భయం. ఏదన్నా ఎవరికన్నా కష్టం వచ్చినా ఒక్క 2 నిమిషాలు సానుభూతి చూపిస్తే మళ్ళీ పారిపోతాను నేను అక్కడి నుంచి. ఎందుకనో తెలియదండి. అలా మనసుని అలా మోల్డ్ చేసుకుని అలా ఫిక్స్ అయిపోయాను నేను. ఇంకిప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని మోల్డ్ చేసుకుని సారీ నేను ఎటు పోతుంది ఎమోషనల్. అందరిది ఒక రౌండ్ అయిన తర్వాత సెలబ్రిటీస్ ది మళ్ళీ వస్తాను మీ దగ్గర. షూర్ అండి, మోస్ట్ వెల్కమ్. అప్పటికి మేబీ ఐ విల్ హావ్ మోర్ హిట్స్ టు మై క్రెడిట్. మాట్లాడడానికి ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటాయి, బోల్డ్ అని ఉంటాయి. అప్పుడు ఇంకా మేము అంతఃపురం డైలాగ్ లాంటివి ఇంకా రావచ్చు, అంతకంటే ఇంకా ఎమోషనల్ గా రావచ్చు. ఇంకా ఇప్పుడు డీ లాంటి కామెడీలు, ఇంద్రా లాంటి సెంటిమెంట్ సీన్స్, ఇంకా అటువంటి అనేక మీరు మంచి. కానీ నందీశ్వరుడులో చాలా మంచి క్యారెక్టర్ చేశానండి నేను. కాకపోతే ఎడిటింగ్ క్లిక్ అవ్వలేదు కూడాను. ఎడిటింగ్ లో మొత్తం ఎగిరిపోయింది అసలు. లైక్ ఇట్ వాజ్, ఒకవేళ నేను చేసినట్టు పెట్టుంటే దానిలో ఒక అంతఃపురం చూసేవారు, ఒక ఢీ చూసేవారు. ఒక 2-3 సినిమాలు నేను చేసిన కలయిక అనమాట అది. ఒక మొగుడు లేని ఇది కొడుకుని పెంచుకుంటూ వచ్చి రెవల్యూషనరీగా జీవితో తలపడి మళ్ళీ హీరోకి సపోర్టింగ్ అనమాట. హీరో జైల్లోకి వెళ్ళొచ్చి కూర్చుంటే ఆ డైలాగే మొత్తం ఎత్తేసారు దానిలో. బట్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఇట్ సో మచ్ టెల్లింగ్ ఇట్. అది కాదమ్మా, జైలు నుంచి వచ్చాను కదా అందుకని ఎందుకు రాలేదని అడుగుతుంది. నా ఇంటికి రావచ్చు కదా, ఇక్కడ కూర్చోవలసిన అవసరం ఏంటి అని. అది కాదమ్మా, జైలుకి వెళ్ళొచ్చాను కదా అంటే, జైలుకి రావడం నాకేమన్నా కొత్త? మా ఆయన రోజు ఎవరినో వాడు పొడిచేది, జైలుకి వెళ్ళేది, నేను వెంటనే టిఫిన్ డబ్బాలు పట్టుకుని జైలుకి వెళ్ళి ఆయనకు అన్నం పెట్టేది, ఇది ఏమన్నా నాకు కొత్త ఏంటి? చాలా సింపుల్ ఎత్తేసారు అది. సో ఏంటి, చూడు బాబు, మాకు ఆస్తులు అంతస్తులు లేవు కానీ గుప్పడి మెతుకులు పెట్టే తాహత ఉందయ్యా, మనసులో అభిమానం ఉందయ్యా అని చెప్పి చాలా అసలు చేసినప్పుడు ఎంజాయ్ చేసి నాకే ఇలా అయిపోయేదొళ్ళు అటువంటిది మొత్తం తీసేసారు.
అంటే అందరూ చూసిన వాళ్ళందరూ క్లాప్స్ వచ్చేస్తాయి, నాన్ లొకేషన్ వచ్చేస్తాయి, అప్లాజ్ వచ్చేస్తుంది. కానీ మొత్తం సీన్ ఎత్తేసారు. అది ఆర్టిస్ట్ బాధపడేది మాత్రం అప్పుడు కష్టపడి చేసిన సీన్ తీసేస్తే. అందుకని ఇప్పుడు నేను సీరియల్స్ చేద్దామని డిసైడ్ అయ్యా. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు. ఇంత చేసి దానిలోనండి నందీశ్వరుడిలో చేసిన ప్రతి సీన్ తర్వాత గొంతు పోయేదండి నాకు. వాయిస్ అంటే కొంచెం అంటే లేబర్ టైప్ క్యారెక్టర్ లాగా, లేబర్ టైప్ క్యారెక్టర్. కొంచెం వాయిస్ పెంచి కొడుకుని ఇంకెందుకులేండి అంత పోయింది, నేను చెప్పినా ఏం అర్థం కాదు. జస్ట్ హోప్ ఫర్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ ఫ్యూచర్. యా షూర్. ప్రే గాడ్ అండి, దేవుడు మీకు ఇంకా మంచి మంచి వేషాలు ఇవ్వాలి, మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి, ఇలాగే ప్రేక్షకుల్ని ఆనంద పెట్టాలి. నటరాజు అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, టోరీ తరఫున మీరు ఇంత మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు మా శ్రోతలందరికీ ఇంత ఆనందాన్ని పంచడానికి మా స్టూడియోకి ఇచ్చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. వీఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. అండ్ దిస్ ఈజ్ ఇట్ అండి. మరి ఢిల్లీ రాజేశ్వరి గారితో ఈరోజు కార్యక్రమం నిజంగా కొంచెం బాధగానే ముగిస్తున్నాను, ఎందుకంటే ఇంత జాలీగా హ్యాపీగా సాగుతున్న ప్రోగ్రామ్ మరి టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్, మరి తప్పదు. సో సీ యూ టుమారో విత్ వైవ్యాస్ చౌదరి గారు. అండ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, sayonara, bye bye, love you all. Privilege is enjoyment is mine. Thank you. Okay అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.